హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? మనం గుమ్మడి రవీంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవల చదువుకుంటున్నాం కదా. మనసులో మాట సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన బ్రీత్లెస్ సాంగ్ వింటున్నాడు మధుకర్. మృదుల కానుకగా ఇచ్చిన మ్యూజిక్ సిస్టంలో. ఆ రోజు ఆదివారం. తీరిగ్గా కూర్చుని పాటలు వింటున్నాడు బెడ్రూమ్లో. కాసేపు అయ్యేసరికి ఆ సంగీతంతో పాటు మంచి పరిమళం కూడా మ్యూజిక్ సిస్టమ్ లోంచి వస్తున్నట్లుగా అనిపించి పక్కకు తిరిగాడు. నేవీ బ్లూ చీరలో నిండుగా ముస్తాబై వచ్చింది మృదుల. తల నిండా మల్లెలు, దవనం కలగలిసిన మల్లెలు మంచి సువాసన వెదజల్లుతున్నాయి. నువ్వా పాటల్లోంచి మల్లెల వాసన వస్తోందేమిటా అనుకుంటున్నాను. కూర్చో అన్నాడు. భర్తకు ఎదురుగా కూర్చుంది మృదుల మరో చైర్లో. పూలెక్కడివి అడిగాడు, మల్లెలు తురిమిన జడ వలన వచ్చిన ఎడిషనల్ అందాన్ని చూస్తూ. రోజూ వస్తున్నాయి మన ఫ్లాట్స్కి, కిందికి వెళ్ళి తీసుకున్నాను. చాలా మంచి వాసన వస్తున్నాయి. వేరే చైరెందుకు, ఇక్కడ కూర్చో అంటూ ఒడి చూపించాడు. వెళ్ళొస్తాన్రా విద్య. కాళ్లకు చెప్పులు వేసుకుని ఆఫీస్కు వెళ్లేందుకు సిద్ధమై కూతురు విద్యతో చెప్పింది 42 వినీత. ఆమె న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఏడాది క్రితం భర్తతో గొడవై విడిపోయి కూతురుతో కలిసి హైదరాబాదులో ఉంటుంది. విద్యకు 13 ఏళ్ళు, 9వ తరగతి చదువుతోంది. ఆ వేళ స్కూల్కి సెలవు అవటంతో ఇంట్లోనే ఉంది ఆ పిల్ల. జాగ్రత్తగా వెళ్ళు మమ్మీ, తల్లితో చెప్పింది విద్య. బషీర్బాగ్లో ఉన్న తన ఆఫీస్కి మోపెడ్లో వెళ్తుంది వినీత. 10 రోజుల క్రితం మోపెడ్ మీద వెళుతుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. వినీత ఎడమ కాలికి పెద్ద గాయమైంది. అది గుర్తుపెట్టుకుని తల్లితో చెప్పింది. అలాగే, నువ్వు జాగ్రత్త, బాయ్ చెప్పి గుమ్మం దాటి అడుగు బయట పెట్టింది. హిమాయత్ నగర్లోని ఓ 4 అంతస్తుల అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళిద్దరు. తల్లి మోపెడ్ స్టార్ట్ చేసి బయలుదేరుతుంటే బాల్కనీలోంచి చెయ్యి ఊపింది విద్య. కూతురు వైపు చూసి నవ్వి బండి ముందుకు పోనిచ్చింది వినీత. వీధి చివరి మలుపు తిరిగే వరకు తల్లిని చూస్తూ నిలబడి ఆ తర్వాత బాల్కనీలోంచి ఇంట్లోకి వచ్చింది విద్య. స్టడీ టేబుల్ దగ్గరకు వెళ్ళి హిందూలో క్రాస్ వర్డ్ పజిల్ చేస్తూ కూర్చుంది. 15 గంటకు ఫోన్ మోగింది. హలో విద్య, నేను. చెప్పు మమ్మీ, అప్పుడే చేరావా? బయట ఎండగా ఉంది, నువ్వెక్కడికి బయటకు వెళ్ళకు. అలాగే. కావ్య వచ్చిందా? రాలేదు, వస్తానని చెప్పింది. తనొచ్చాక ఇద్దరు కూర్చుని ఆడుకోండి, టీవీ చూడొద్దు, సరేనా? సరే, ఉంటాను. సాయంత్రం త్వరగా రా. ఉంటాను. లంచ్ బాక్స్ పట్టుకెళ్ళావుగా? తెచ్చుకున్నానులేమ్మా. ఉంటాను. ఆ తల్లి కూతుళ్ళది చాలా గాఢానుబంధం. వినీత భర్తతో విడాకులు తీసుకోక మునుపు కూడా విద్యకి తల్లితోనే అనుబంధం ఎక్కువ. తండ్రి నుండి విడిపోయి ఇప్పుడు తల్లితోనే ఉండటంతో మరింతగా ప్రేమ పెరిగింది వారికి. తల్లితో ఫోన్ మాట్లాడిన తర్వాత వాష్ బేసిన్ దగ్గరున్న అద్దంలో ముఖాన్ని ఒకసారి చూసుకుని కుడి చెంప మీదున్న మొటిమ గిల్లబోయింది. వాటిని గోళ్లతో గిల్లకూడదు అని తల్లి చెప్పింది గుర్తొచ్చి ఆ పని విరమించింది. సరిగ్గా అప్పుడు డోర్ బెల్ మోగింది. కావ్య వచ్చి ఉంటుందనుకుని హుషారుగా తలుపు తీసింది. కావ్య పక్కింట్లో ఉండే అమ్మాయి, ఇద్దరు ఫ్రెండ్స్. తలుపు తెరిచింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు పాప అడుగుతున్నాడు ఒక యువకుడు. వచ్చింది తన స్నేహితురాలు కాదన్న నిరాశతో కలిగిన విసుగుతో మొహం చిట్లించి లేరు అంటూ తిరిగి తలుపు మూయబోయింది. అప్పుడు జరిగింది ఇది. ఆ వచ్చిన యువకుడు ఒక్క ఉదుటిన తలుపును తోసేసుకుని ఇంట్లోకి వచ్చాడు. విద్యకు భయం వేసింది. బిత్తరపోయి చూస్తూ, ఏంటి ఇంట్లోకి వస్తారు, ఎవరు మీరు అంటుండగానే అతడు విద్య నోటిని అరచేత్తో మూశాడు. అరవకు అన్నాడు. అతని రెండో చెయ్యి విద్య భుజం మీద నుండి కిందికి జారుతోంది. వదులు. ఆ మాట అస్పష్టంగా వచ్చింది ఆ పాప గొంతులోంచి. గొడవ చేస్తే చంపేస్తాను, ఐ విల్ కిల్ యూ కటువుగా చెప్పాడు పృథ్వీ. ఆ పాప కళ్ళల్లో విపరీతమైన భయం. ఇప్పుడు మమ్మీ వస్తే ఎంత బాగుంటుంది, నన్నేం చెయ్యకు ప్లీజ్. ఏడుపు వస్తోంది. సర్లే చంపంలే. ఒక్క ఉదుటున విద్యను భుజం మీదకి ఎత్తుకుని బెడ్రూమ్లోని మంచం మీద పడేశాడు. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, నన్నేం చెయ్యకండి.
ఫెడీల్మని ఆమె నోటి మీద ఒక్క గుద్దు గుద్దాడు. మాట్లాడకు, మాట బయటకు వచ్చిందంటే 4 కోసేస్తాను. బ్లూ రంగు కనుగుడ్డులో ఎర్రటి జీర. భయంతో కంపించిపోతోంది విద్య. తల్లి గుర్తొస్తోంది. ఎవరైనా వచ్చి తనని రక్షిస్తే బాగుండుననిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. పావు నిమిషం తర్వాత ఆ అమ్మాయి బాధతో అరిచింది. ఆ అరుపుని ఆ గది 4 గోడలు దాటి బయటికి వెళ్ళనివ్వకుండా నోటిని అరచేత్తో అదిమాడతను. శరీరాన్ని కత్తితో కోసినంత బాధ. మమ్మీ అరిచింది. భయం, అసహాయత, బాధ ఆక్రందనలో మిళితమై ఉన్నాయి. ఏయ్, అరవద్దన్నానా? కత్తిని విద్య ముఖం మీదకి జరిపాడు. కత్తి మొన ఆ పిల్ల చెక్కిలిలోకి అరంగుళం మేర దిగబడిపోయింది. కళ్ళల్లోంచి జలజల రాలిపోతున్నాయి కన్నీళ్లు. అవి చెక్కిల నుండి స్రవిస్తున్న రక్తంతో కలిశాయి. అతని రెండో చెయ్యి ఎక్కడెక్కడో కదులుతోంది. వల్లో చిక్కుకుపోయిన కుందేలు పిల్ల వంక వేటగాడు చూస్తున్నట్లు ఆ పాప వంక ఓసారి చూశాడు పృథ్వీ. అంతే. సీరియల్ రేపిస్ట్ స్ట్రైక్ అగెయిన్ ఇన్ హైదరాబాద్. 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం. రాజధానిలో రేపిస్ట్. రకరకాల హెడ్లైన్స్తో వచ్చింది వార్త మర్నాడు వార్తాపత్రికల్లో. ఇంతకాలం విజయవాడ నగర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన రేపిస్ట్ ఇప్పుడు హైదరాబాదులో నిన్న హిమాయత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపి పారిపోయాడు. ఏంటి మృదుల, అంతిదిగా చదువుతున్నావు? ఎనీ ఇంట్రెస్టింగ్ న్యూస్? అడిగాడు మధుకర్. ఇంట్రెస్టింగ్ కాదు, బ్లడ్ బాయిలింగ్ న్యూస్ అంది మృదుల. ఏంటది? పేపర్ ఇటు. పేపర్ భర్తకు అందించింది. మధుకర్ దాన్ని చదివాడు. వీడికి విజయవాడ అమ్మాయిలు బోర్ కొట్టినట్టున్నారు అన్నాడు నవ్వుతూ. ఆమె బ్రుట్టి ముడివడింది. ఎందుకంటే అయ్యయ్యో పాపం, అంత చిన్నపిల్లకు అలా అయ్యిందా అని జాలి పడతాడేమో అనుకుంది మృదుల. లేదా పోలీసులు వాడిని పట్టుకోలేకపోతున్న దానికి వాళ్ళను విమర్శిస్తూ ఏదైనా కామెంట్ చేస్తాడేమో అనుకుంది. అంతకుముందు ఓసారి కూడా అతని స్పందన వక్రంగానే ఉంది. తన వైపు చూస్తున్న భార్యను అడిగాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదన్నట్లుగా తల అడ్డుగా ఊపి చూపు మరల్చింది. అప్పుడు అతను అన్నాడు మళ్ళీ పేపర్లోకి తలదూర్చి, వీడి పని బాగుంది మృదుల, చక్కగా వర్జిన్స్ని లాగించేస్తున్నాడు. ఒక తాజ్ పాము కస్సున తలెత్తి బుసకొడుతూ మీద పడ్డట్టు గగుర్పాటు చెందింది మృదుల. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికొస్తూ దారిలో రెస్టారెంట్లో తందూరీ చికెన్ ఒకటి తీసుకుని ఇంటికొచ్చాడు మధుకర్. అతను ఇంట్లోకి రాగానే చేతిలో ప్యాకెట్ చూసి ఏంటిది అని అడిగింది మృదుల. ఏం లేదు. పూలా? చీ అదేంటి పూల అంటే చీ అంటారు? అదేం లేదులే, నీకు సంబంధించింది కాదు, ఏది చూడనివ్వండి అంటూ అతని చేతిలో ప్యాకెట్ని పట్టుకోబోయింది మృదుల. వద్దు, ముట్టుకోకు, తర్వాత నువ్వే బాధపడతావు. అప్పటికి ఆమెకు కొంత అర్థమైంది. తెలిసిందిలే అన్నట్లుగా చూసి నాన్ వెజా అడిగింది. తలూపాడు మధుకర్. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర హోటల్ నుండి తెచ్చిన పార్సెల్ విప్పి చికెన్ని ప్లేట్లో వేసుకుంటున్నాడు మధుకర్. బెరుకు పడుతూ అతనికి ఎడంగా జరిగి కూర్చుంది మృదుల. తన ప్లేట్లో బీరకాయ కూర వడ్డించుకుంది. ఇది అసలు వేసుకోరా అడిగింది బీరకాయ కూరను ఉద్దేశించి. చికెన్ తినడంలో లీనమైపోయిన మధుకర్ వేసుకుంటా, కొంచెం ఆగు అన్నట్లుగా చూశాడు. నాన్ వెజ్ తెచ్చుకుంటారని తెలిస్తే ఇలా కూర సాంబారు చేసేదాన్నే కాదు అంది. కష్టపడి చేసినవి అతను తినకపోవడం వల్ల వృధా అవుతాయని. వేస్ట్ ఏం కావులే, నేను లాగిస్తాగా అన్నాడు మధుకర్ చికెన్ లెగ్ని ఎంజాయ్ చేస్తూ. అతను తింటున్నందుకు కాదు కానీ ఆమెకి ఇష్టం లేని పని చేస్తున్నానే అన్న గిల్టీ ఏమాత్రం అతనిలో కనపడకపోవటం బాధ కలిగిస్తోంది. మాంసాహారం అతనికిష్టం. నా కోసం దాన్ని అణుచుకోమని ఆంక్ష పెట్టడం సబబు కాదేమో అన్న ఆలోచన కలుగుతున్నా నేను బెరుకు పడతానన్న సంకోచం లేకుండా నాకిష్టమైంది నేను తింటాను. తనెవరు నన్ను అభ్యంతర పెట్టడానికి అన్న ధోరణిలో అతను ఉండటం నచ్చలేదు. చికెన్ తినడం పూర్తి చేసి అడిగాడు. కోపం కదూ నీకు అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నాకు తెలుసులే నీ కోపమే. నాన్ వెజ్ తినడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. ఇప్పుడు సడన్గా నీ కోసం మానుకోమంటే ఎలా? అదేమి తప్పు కాదు, పాపము కాదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వే. అయినా నేను నిన్నేమి వండమని బలవంతం చేయలేదుగా. బయట నుండి తెచ్చుకుని తింటున్నాను. అది నీకు నచ్చకపోతే నేను చేసేదేమీ లేదు. పూర్తిగా మానడం మాత్రం నా వల్ల కాదు. అతని మాటల్లో మెల్లిగా ఆమెను తన దారికి తెచ్చుకోవాలి
అంతేకాని ఆమె కోసం తన అలవాటును మానుకోకూడదు. అలా ఒక్కసారి చేస్తే క్రమంగా నెత్తికెక్కేస్తుంది అన్న ధోరణి కనపడటం చూసి అవాక్కైపోయింది మృదుల. అన్నం సహించలేదు. వడ్డించుకున్నది తినకుండానే చెయ్యి కడిగేసుకుంది కంచంలోనే. అది చూసి కూడా అతనేమీ మాట్లాడలేదు. విద్య సంఘటన అనంతరం 2 నెలల పాటు రాష్ట్ర రాజధానిలో కానీ విజయవాడలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. పృథ్వీ కారణంగా పోలీసుల వేట నిర్విరామంగా కొనసాగుతున్నా పృథ్వీని పట్టుకునే దిశలో పురోగతి మాత్రం పూజ్యం. ఈ విరామం ఏ ఉపద్రవానికో నాంది అని మాత్రం పోలీసుల్లో అనుమానాలున్నాయి. వాళ్ళ అనుమానాలు అబద్ధం కాబోవడం లేదు కూడా. కాకపోతే ఆ ఉపద్రవం శరీరంపై జరిగే దాడికి సంబంధించిన దానితో ఆగక ఓ బంధాన్ని తెగ్గొట్టేందుకు కూడా కారణభూతం అవబోతోందన్నది మాత్రం పోలీసుల అంచనాలకు అందనిది. ఆయిల్ పెయింట్తో తాను వేసిన బొమ్మకు తుదిమెరుగులు దిద్దుతోంది మృదుల. వానజల్లు అన్న టైటిల్ పెట్టింది దానికి. కుంచెల్ని స్టాండ్లో ఉంచి ఓ క్షణం తదేకంగా చూసింది వానజల్లుని. అప్పుడు మధ్యాహ్నం 12 అయింది టైం. మధుకర్ ఉదయం 8కే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ వేళేదో ఇన్స్పెక్షన్ ఉందని మొదట్లో ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేసేవాడు. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఆఫీస్ పని ఒత్తిడే కారణమని ఆమె అనుకోవడం లేదు. తన మీద ఆసక్తి తగ్గడమే అని భావిస్తుంది. ప్రియ భావన వారపత్రికకి కథ రాద్దామని పేపర్లు ప్యాడు తీసుకుంది. పెన్ క్యాప్ తీసి తొలి అక్షరం రాయబోతుండగా డోర్ బెల్ మోగింది. పెన్నుని పేపర్ల మీదే వదిలేసి వెళ్ళి తలుపు తెరిచింది. అక్కడి దృశ్యం చూసి ఆమె బ్రుగుటి ముడిపడింది. హృదయ విదారకంగా ఉండేది. జుట్టు నుండి రక్తం ధారగా కారిపోతోంది అతనికి. మై గాడ్, ఎవరు మీరు? ఏమైంది? మేడం, నేను ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ని. ఆటోలో క్యాష్ తీసుకెళ్తుంటే 3 రౌడీలు దారి కాసి మా సెక్యూరిటీ గార్డుని చంపేశారు. నేను ఎలాగో తప్పించుకుని ఇంట్లోకి వచ్చాను. హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్. వద్దండి, బ్యాంకుకి ఫోన్ చేసి మా మేనేజర్తో మాట్లాడాలి. కొంచెం ఫోన్. రండి, నడవగలరా? జుట్టులోంచి స్రవిస్తున్న నెత్తురు అతని కళ్ళల్లోకి ప్రవహిస్తూ చూపును ఆకట్టుకుంటోంది. అతని పరిస్థితి చూసి జాలితో కదిలిపోయింది మృదుల మనసు. కార్డ్లెస్ ఫోన్ కోసం గబగబా ఇంట్లోకి నడిచింది. కార్డ్లెస్ ఫోన్ చేతిలోకి తీసుకుని వెనక్కి తిరిగింది. అంతే, ఊపిరి ఒక్కసారిగా స్తంభించిపోయింది. రక్తగాయాలతో తూలిపోతున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఇంట్లోకి వచ్చి డోర్ బోల్ట్ పెడుతున్నాడు. 6.5 అడుగుల శరీరం, ముఖంలో నవ్వు, వికృతమైన నవ్వు, కోరిక నిండిన నవ్వు. అప్పుడు గమనించింది మృదుల అతని కళ్ళు నీలిరంగులో ఉండడం. వెన్నులో పుట్టిన భయం క్షణాల్లో శరీరమంతా అలముకుంది. సక్మన్న శబ్దం చేస్తూ బటన్ నైఫ్ విచ్చుకుంది అతని చేతిలో. గగుర్పాటుతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న ఫోన్ సెట్ కంపిస్తోంది. ఆమె బేతావహ స్థితిలో ఉంది. నిశ్చేష్టతలో ఉండగానే వేగంగా పెద్ద అంగలతో ఆమెను సమీపించాడు పృథ్వీ. రక్తంలా కనిపిస్తున్న ఎర్రటి ద్రవాన్ని ముఖం మీద నుండి వేలితో తుడుచుకున్నాడు. అప్పుడు గాని భయం నుండి, షాక్ నుండి ఆమె బయటపడలేకపోయింది. 2 నెలల క్రిందట హిమాయత్ నగర్లో విద్య అనే బాలికను దారుణంగా మానభంగం చేసిన వివరాలు మనసులో మెదిలాయి. మనసుని, శరీరాన్ని తన అదుపులో ఉంచుకునేలా మానసికంగా సంకల్పించుకుంది. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని కార్డ్లెస్ ఆన్ చేసింది. అప్పుడు పడింది బలమైన దెబ్బ ఆమె కుడి చెంప మీద. అతని పిడికిలి బలంగా గుద్దింది. దంతం ఒకటి రాలిపోయింది. పెదవి అంచులోంచి ఎర్రగా నెత్తురు స్రవిస్తోంది. ఆ బాధను కూడా లెక్క చేయకుండా మళ్ళీ ఫోను మీద నంబర్లను నొక్కసాగింది. ఏయ్, ఎక్కడికి ఫోన్? నీ మొగుడుకా, పోలీసులకా అంటూనే ఆమె చేతి మీద కత్తితో పొడిచాడు. చిట్లిన నరంలోంచి నెత్తురు పొంగింది. వెధవేషాలేస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. రా, వద్దు, నన్నేం చెయ్యకు. ఏం చెయ్యంలే, ఒక్కసారి దగ్గరగా రా. ఆమె ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే అతను ఒక్కో అడుగు ఆమె వైపు కదులుతున్నాడు. నో, నీకు తెలుసా, నీకోసం నేను ఎంత వెతికానో? విజయవాడ నుండి ఇక్కడికి వచ్చింది నీకోసమే. ఆ మాట చెబుతూనే ఒక్కసారిగా ఆమె మీదకు లంఘించాడు. మృదుల అరవబోయింది. కేక గొంతులో ఉండగానే అతను ఒక చేత్తో మృదుల నోటిని మూసేశాడు. అరవద్దన్నానా? కోపంగా చూస్తూ కసిరాడు. రెండో చెయ్యి ఆమె శరీరం మీద కదులుతోంది మత్తుగా. ఒక్క క్షణంలో ఆమెను ఎత్తేసుకుని హాల్లో ఉన్న సోఫా మీద పడేశాడు. ప్రతిఘటించేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా మీద పడ్డాడు. శబ్దం వచ్చిందంటే ఇంత అందమైన శరీరం అని కూడా చూడను, పొడిచి పారేస్తాను, జాగ్రత్త.
కటువుగా చెప్తున్నాడు. మృదులలో భయం స్థానంలో ఓ రకమైన తెగింపు కలుగుతోంది. వీడి చేతిలో బలైపోయిన అమాయకుల జాబితాలో తను ఒకరవ్వకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీడి చేతిలో మలిన పడకూడదు. తప్పించుకోవాలి. ఇప్పుడు మధు వస్తే ఎంత బావుండును. భర్త తలపు మనసులో కదలడంతోనే వాడి స్పర్శ మరింత జిగుప్సాకరంగాను భరించశక్యంగానిదిగాను అనిపించింది ఆమెకు. శక్తినంతా కూడగ మీద పడ్డ మృగాన్ని ఒక్క తోపు తోసింది బలంగా. అంత హఠాత్తుగా ఆమె అలా ప్రతిఘటిస్తుందని ఊహించని పృథ్వీ వెనక్కి పడ్డాడు. ఆ దిగ్భ్రమలో అతనుండగానే మరో ఆలోచన లేకుండా కాలితో బలంగా తన్నింది వాడి కడుపు కింద, 2 కాళ్ల మధ్యలో. ఆ దెబ్బకి బాధతో వెలవెల్లాడాడు వాడు. యూ బీచ్! పళ్ళు కొరుకుతూ అరిచాడు. కానీ కదల్లేనంత బాధ. 2 చేతుల్ని కాళ్ల మధ్య పెట్టుకుని మెలికలు తిరుగుతున్నాడు. సరిగ్గా అప్పుడు డోర్ బెల్ మోగింది. క్షణంలో సగంసేపు ఆమె కళ్ళల్లో సన్నని మెరుపు, పృథ్వీ కళ్ళల్లో ఆందోళన. ఏయ్, తెరవద్దు, తలుపు తెరవద్దు! మళ్ళీ మళ్ళీ మోగుతోంది డోర్ బెల్. తలుపు వైపు మృదుల వైపు మార్చి చూశాడు ఒకసారి. తెరవకు! గద్దించాడు. అతని ముఖంలో లేలగా కంగారు కనిపించింది మృదులకు. డోర్ బెల్ మోగుతూనే ఉండటంతో అతని బెదిరింపును కూడా లెక్క చేయకుండా అసంకల్పితంగా అడుగు కదిపింది. ఎవడైనా సరే లోపలికి రానివ్వద్దు, బయట నుంచి పంపేయి చెప్పాడు పృథ్వీ లేచి నిలబడి. మృదుల తలుపు దగ్గరకు వెళ్ళింది. ఎవరిని లోపలికి రానివ్వద్దు మళ్ళీ చెప్పాడు. మృదుల మీద అతనికి నమ్మకం కుదరలేదు. వంటగది పక్కనున్న బాల్కనీ వైపు చూశాడు. చేతిలో నైఫ్ని మృదులకేసి చూపిస్తూ చెప్పినట్టు చెయ్యి అన్నట్లుగా కనుబొమ్మలు కదిపాడు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ తలుపు తీసింది మృదుల. అతను ఊపిరి బిగబట్టాడు. తలుపు తెరుచుకుంది. మృదుల బ్రుకుటు ముడిపడింది. అపార్ట్మెంట్ వాచ్మెనో బట్టలు ఇస్త్రీ చేసిచ్చే అతనో అయి ఉంటాడనుకుంది. ఎవరో అపరిచిత వ్యక్తి. ఎవరు కావాలండి అడిగింది. నేను మఫ్టీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నమ్మా. సీరియల్ రేపిస్ట్ను పట్టుకోవడం కోసం వేసిన స్పెషల్ టీంలో ఉన్నాను. ఎవడో ఒకడు మీ అపార్ట్మెంట్లోకి రావడం గమనించాను. నాకెందుకో అనుమానంగా ఉంది. మీ ఇంటికి కానీ గాలి చొరబడని ఇరుకు గదిలోకి ఉన్నట్లుండి చల్లగాలి తెర ప్రవేశించినట్లు ఆమె హృదయంలో ఒక ఆశారేఖ. సార్, వాడు లోపలే ఉన్నాడు. మీ దగ్గర తుపాకీ ఉందా? ఆ పోలీసులో ఒక అలర్ట్నెస్ వచ్చేసింది. చెక్మన్ లోపలికి వచ్చేశాడు. ఎక్కడా? హాల్లో వెతుకుతూ అడిగాడు. ఉద్వేగభరితమైన గుండెలతో వెనక్కి వచ్చి చూసింది. తలుపు ఊగుతూ కనిపించింది. గబగబా బాల్కనీలోకి వెళ్ళింది మృదుల. అక్కడ నేల మీద ఎర్రని చుక్కలు. సార్, వాడిక్కడి నుండి దూకి పారిపోయాడు. ఎంతో దూరం వెళ్ళి ఉండడు చెప్పింది మృదుల. ఫోన్ ఎక్కడా? కార్డ్లెస్ అందించింది మృదుల. ఆ పోలీస్ నెంబర్ తిప్పాడు. సిఐ గారున్నారా? నేనే మాట్లాడుతున్నా. సార్, నేను శంకర్ని. శంకర్, ఎక్కడున్నావు? అశోక్ నగర్ దగ్గర ఓ అపార్ట్మెంట్లోంచి సార్. చెప్పు. వాడొక అమ్మాయి మీద అటాక్ చేశాడు. అనాలోచితంగా అతను ఆ మాట వాడగానే మృదుల ముడుచుకుంది. నేను వస్తున్నా. ఏ అపార్ట్మెంట్? ఆ అపార్ట్మెంట్ చిరునామా చెప్పాడు. వెంటనే బయలుదేరాలి సార్. ఎంతో దూరం వెళ్ళుండడు వాడు. తర్వాత 2 నిమిషాల్లో ఆ అపార్ట్మెంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వాళ్ళు గుమిగూడారు. పత్రికా విలేకరులు పోలీసులతో కోలాహలంగా ఉంది. అక్కడ ఉద్విగ్నంగా మారిపోయింది. B1లో ఉంటుందే తెల్లని అమ్మాయి. ఆ అమ్మాయిని రేప్ చేసి పారిపోయాడట. ఒక ఆవిడ గొణుగుతోంది ఇంకొక ఆమె చెవిలో. మృదుల వాళ్ళ ఫ్లాట్లో ఉండే శారద అనే ఆవిడ మృదుల భుజం మీద చెయ్యి వేసి మృదులను అంటిపెట్టుకునే ఉంది ధైర్యం చెబుతున్నట్లుగా. మీ వారికి ఫోన్ చేస్తాను. నంబర్ ఎంత అడిగింది శారద. నంబర్ చెప్పింది మృదుల. శారద ఫోన్ డైల్ చేస్తూ ఉండగా పోలీసులు లోపలికి వచ్చారు. లేచి నిలబడింది మృదుల. కూర్చోమ్మా అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఐఎమ్ సారీ. జరిగిన దానికి బాధపడుతున్నాం. ఇప్పుడు తప్పించుకున్నా వాడిని ఎలాగైనా పట్టుకుని తీరతాం. కూంబింగ్ జరుగుతోంది. జియోగ్రాఫిక్ ప్రొఫైలింగ్ కూడా ఒక ఎక్స్పర్ట్ ద్వారా ప్రవేశపెడుతున్నాం చెప్పాడు. ఫింగర్ ప్రింట్స్ కోసం బాల్కనీ వైపున్న తలుపు దగ్గరకు వెళ్లారు నిపుణులు. ఫోన్ రింగ్ అయింది. వెంటనే రిసీవర్ అందుకుని హలో అన్నాడు మధుకర్. అవతల నుండి వినిపించిన గొంతుకి ఆశ్చర్యపోయేంతలోనే ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయాడు. నుదురు ముడుచుకుంది. కళ్ళు ఆందోళనగా విశాలమయ్యాయి. వాట్ అన్నాడు. కంగారు పడవలసిందేమీ లేదండి. మృదుల గారికి ఏమీ కాలేదు. మీరు బయలుదేరి రండి శారద్ చెప్పింది అవతల నుండి. ఫింగర్ ప్రింట్స్ నిపుణుల వేలిముద్రలను సేకరించడం పూర్తయింది. అప్పుడు వచ్చాడు మధుకర్. భర్తను చూడడంతోనే మృదులలో దుఃఖం కట్టలు తెంచుకుంది. దగ్గరకు వచ్చి మృదుల అన్నాడు మధుకర్. మీరు ఆమె భర్త? సిఐ అడిగాడు. అవును. DNA పరీక్ష కోసం వీర్యకణాల శాంపిల్ లేడీ డాక్టర్స్ సేకరిస్తారు. ఒకసారి ఆమెను
సిఐ ఆ మాట అనడంతోనే దిగ్భ్రమతో నొసలు చిట్లించి అతన్ని చూసింది మృదుల. ఏంటి ఇన్స్పెక్టర్, వాడు నన్నేం చెయ్యలేదు. నేను ప్రతిఘటిస్తున్న సమయంలోనే మీ హెడ్ కానిస్టేబుల్ వచ్చారు, చెప్పింది మృదుల. ఐఎమ్ సారీ. నేనింకా సార్, జరిగిన గొడవేదో జరిగిపోయింది. ప్రెస్కి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. దయచేసి దీన్ని ఎక్కడితో వదిలేయండి సార్, చెప్పాడు మధుకర్. ఒక్క క్షణం మౌనంగా ఆలోచించాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు వాళ్ళున్న మానసిక స్థితిలో పరిశోధనల పేరిట ఎంబ్రాసింగ్గా ప్రశ్నలు వేయడం కూడదు అనుకున్నాడు. ఓకే చెప్పాడు. నేను మళ్ళీ వస్తాను మిసెస్ మృదుల. ఆ రాత్రి 11 దాటినా భోజనానికి రాలేదు మధుకర్. మౌనంగా గదిలో కూర్చుని ఉన్నాడు. దీర్ఘాలోచనలో ఉన్నట్లు ముఖ కవళికల్లో తెలుస్తుంది. బాగా భయపడిపోయి ఉంటావు కదూ మృదుల, నేను వచ్చేసాగా, రిలాక్స్ అవ్వు అంటూ అనునయంగా ఒక్క మాట మాట్లాడలేదు అతను. ప్రేమతో చెయ్యందుకుని ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు. ఎదలో గూడు కట్టుకున్న ఎంతటి వ్యధనైనా ఒక చల్లని మాట కరిగించేస్తుంది. మధుకర్ మౌనంలో నిర్లిప్తతో ఇలా జరిగిందేమిటి అన్న షాక్ ఉందో గాని మృదులే వెళ్ళింది అతని దగ్గరకు. భోజనానికి రండి. అతను బదులు చెప్పలేదు. ఓసారి ఆమె వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. మౌనం. ఏమిటి ఆలోచిస్తున్నారు? భర్త కళ్ళల్లోకే చూస్తోంది. ఏదో ఉద్వేగాన్ని అణుచుకుంటున్న భర్త భుజం మీద చెయ్యి వేసి చెప్పింది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఒకవేళ పోలీసులు వాడిని పట్టుకోలేకపోతే వాడు మళ్ళీ వచ్చి నన్నేదైనా చేస్తాడేమోనని భయపడుతున్నారా? చాలా చిత్రంగా అతని బ్రుకుటి ముడిపడింది. అలా అడుగుతోందేమిటా అన్నట్లుగా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ కళ్ళు చిట్లించాడు. అది ఏ భావ ప్రకటనకు నాందో తెలియనట్లు అలాగే చూస్తూ ఉంది మృదుల. ఒక్క క్షణం నిశ్శబ్దం. అది ఒక్క క్షణమే అయినా భయంకరంగా దుర్భరంగా తోచింది ఆమెకు. అప్పుడు అన్నాడు అతను, నిజం చెప్పు మృదుల, పోలీసులతో ఏమీ లేదని చెప్పావు కానీ వాడు నిజంగా నిన్నేమి చెయ్యకుండానే వదిలేశాడా? బలమైన తుఫాను గాలి ముఖం మీద ఫెడీల్మని తాకినట్లుగా అదిరిపడింది మృదుల. మనసు పొరల్లో బాధ. నేనేమీ అనుకోనులే చెప్పు. వాడు నిన్ను ఊరికే వదిలేశాడంటే నేను నమ్మను. వాడు అసలే ఎక్స్పీరియన్స్ ఉన్న రేపిస్ట్ అతను అంటున్నాడు. మ్రాన్పడిపోయిన దానిలా చూస్తోంది మృదుల. కొరడాతో చెళ్ళుమని బాధని దిగ్భ్రాంతి. అగ్నిపర్వతం బద్దలైనట్లు గుండెల్లో ఒక రంపమై మనసును కోసేస్తోంది. ఆ బాధతో పొంగుకొస్తున్న దుఃఖంతో గొంతు మూతబడిపోయినట్లయింది. మాట్లాడలేని నిస్సత్తువ. జరిగిందేదో జరిగిపోయిందిలే, నిన్ను నేనేమీ అనను, కానీ నాకు నిజం తెలియాలిగా, అందుకు అడుగుతున్నాను, చెప్పు. చెలియల కట్ట తెంచుకున్న దుఃఖం ఒక్కసారిగా వెల్లువెత్తగా ఏమీ మాట్లాడకుండానే అతడు అడిగిన దానికి జవాబు చెప్పకుండా పరుగున అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఏ మృదుల అంటూ కేక వేశాడు మధుకర్. అంతేగాని ఆమె గాయపడిందేమోనన్న కంగారు లేదు అతని మనసులో. వెనకే వెళ్ళనూ లేదు. వివాహితపై సీరియల్ రేపిస్ట్ దాడి. సీరియల్ రేపిస్ట్ బారిన పడ్డ మరో యువతి. దినపత్రికలో ఆ వార్తలను చదువుతున్న మధుకర్లో ఏదో తెలియని అనీజీనెస్. ఇది చదివిన వాళ్ళెవరైనా మానభంగం జరిగిందని అనుకుంటారు తప్ప తప్పించుకుంది అనుకోరు. రేపిస్ట్ బారిన పడ్డ యువతి అని అంటే ఆ అర్థమే వస్తుంది ముందుగా. తన స్నేహితులు, ఆఫీసులో సహోద్యోగులు అందరూ ఏమనుకుంటారు? మధుకర్ గాడి పెళ్ళాన్ని ఎవడో చెరిచాడు అని అనుకుంటారు. మనసులో కదులుతున్న నెగిటివ్ ఆలోచనలు ముఖంలోకి స్వేదాన్ని తెస్తున్నాయి. రాత్రి పడగ్గదిలో మృదుల అని పిలిచాడు. మృదుల గోడవైపు తిరిగి పడుకుంది. భర్త పిలుపు వినగానే వెంటనే పలకలేదు. అతని మాటలతో ఆమె మనసు బాగా గాయపడి ఉంది. నిన్నే. మళ్ళీ పిలిచాడు. చెప్పండి అంది మృదుల. ఓ క్షణం ఆగి చెప్పాడు. రేపొకసారి మనం హాస్పిటల్కి వెళదాం. ఆమె బ్రుకుటి ముడిపడింది. ఏం అంది లేచి కూర్చుని. అతను వెంటనే ఏమీ చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు, ఏం లేదు, ఓసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది కదా అని. అప్పటికే అతని ఉద్దేశం అర్థమైపోయింది ఆమెకు. హృదయంలో సలసల కాగే నూనె పోస్తున్నట్లు బాధ. వాడు ఎంతోమంది ఆడవాళ్లను పాడు చేశాడు. హెచ్ఐవి లాంటిదేమైనా? విభ్రమతో విశాలమైన కళ్ళతో చూస్తోంది ఆమె. బాధ, రోషం ముంచుకొస్తున్నాయి. ఏంటండి మీరు అసలు? వాడు నన్నేం చెయ్యలేదు అని చెప్తే నమ్మరేంటి? మీతో అబద్ధం చెప్తున్నాననే మీ ఉద్దేశం? ప్రేమించి మనసారా కోరుకుని పెళ్లి చేసుకున్నారు నన్ను. అలాంటి నా మీద కాస్తైనా నమ్మకం లేదా? వాడు నా మీద దాడి చేసి పారిపోతేనే ఎంతలా అనుమానించి వేధిస్తున్నారు. ఇక వాడు నిజంగా రేప్ చేసుకుంటే నన్ను వదిలేసేవారేమో అంది. అది కాదు మృదుల, నేనెందుకు చెప్తున్నానంటే మీరు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థమైందిలేండి. ఆ రేపిస్ట్ గాడికి ఏదైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ జబ్బులుంటే
అవి నా ద్వారా మీకు వస్తాయేమోనని జాగ్రత్త కోసం. అది అలా కాదు. విసురుగా అతని వైపు తిరిగి 2 చేతులు జోడించి, చాలా థ్యాంక్స్ మధుకర్ గారు, మీరు చెప్పిన దానికి. మంచం దిగి వేరే గదిలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున 3:30కి మెలకు వచ్చింది మధుకర్కి. బెడ్ మీద ఒక్కడే ఉన్నాడు. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. థ్యాంక్ యూ మధుకర్ గారు అంటూ బయటకు వెళ్ళిపోయింది మృదుల. మంచం దిగి బెడ్రూమ్ బయటకు వచ్చాడు. హాల్లో లైట్ స్విచ్ ఆన్ చేశాడు. మృదుల అక్కడ లేదు. మృదుల సన్నగా కేక వేశాడు. నిశ్శబ్దం. రాత్రి తనన్న మాటలతో బాధపడి ఏ ఆగాయిత్యమైనా చేసుకుందా? అప్పుడు కలిగింది అతనిలో ఆందోళన. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బాల్కనీలోకి వెళ్ళి చూశాడు. అక్కడా లేదు. గబగబా వెనక్కొచ్చి బాత్రూముల్లో చూశాడు. లేదు. మృదుల ఈసారి కేక పెద్దగా వచ్చింది. 2వ బెడ్రూంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే మనసు కుదుట పడినట్లయింది. తెల్లని డ్రాయింగ్ పేపర్ మీద ఏదో బొమ్మ వేస్తూ కూర్చుని ఉంది మృదుల. వేగం పెరిగిన హృదయం నిలకడగా కొట్టుకుంటోంది అతనికి. మృదుల అంటూ ఆమె వైపు అడుగులు వేస్తూ చెప్పాడు. పిలుస్తున్నాను, వినపడలేదా? ఆమె తల తిప్పి భర్త వంక చూడనూ లేదు. బొమ్మ వేయడంలో నిమగ్నమైపోయి ఉంది. నిన్నే మాట్లాడవేం? అసలు ఈ వేళప్పుడు డ్రాయింగ్ ఏమిటి? ఏకాగ్రతతో తను చిత్రిస్తోన్న బొమ్మకు తుది మెరుగులు దిద్దుతోంది. ఏం బొమ్మ? కథకు ఇలస్ట్రేషనా అంటూనే దగ్గరకు వెళ్ళి ఆ బొమ్మను చూశాడు. అంతే, అతని నొసలు ముడిపడ్డాయి. ఎవరది అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఎవరి బొమ్మ ఇది? చెప్పవేంటి? నిన్ను రేపు చేసిన వాడిదా? అప్పుడొచ్చింది ఆమెలో స్పందన. కత్తి పదును లాంటి వాడి చూపుతో భర్త ముఖంలోకి చూసింది. ఆ చూపులోని పదునికి అతను ఒక క్షణం తత్తరపడ్డాడు. అదే, నీ మీద అటాక్ చేసిన వాడిదా అన్నాడు. ఎందుకు? నిద్ర మేల్కొని ఇప్పుడు వాడి బొమ్మ గీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మృదుల నుంచి మౌనమే సమాధానం. ఏం చేస్తావు దీంతో? నీ చిత్రలేఖనానికి ఈ వెధవ బొమ్మ వేయటం తప్ప ఇంకేం దొరకలేదా? ఆల్బంలో దాచుకోవడానికా, లేక ఫ్రేమ్ బిగించి బెడ్రూమ్లో తగిలించుకోవడానికా? వ్యంగ్యంగా అన్నాడు. మృదుల అప్పుడు ఏం మాట్లాడలేదు. చెప్పవే, ఏం చేస్తావు దీంతో? ఇంత రాత్రప్పుడు లేచి ఏంటిదంతా? మృదుల ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పింది. పోలీసులకు ఇవ్వడానికి. వాట్? ఆందోళనగా కళ్ళు చిట్లించాడు మధుకర్. పోలీసులు వాడిని ట్రేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉపయోగపడాలి. నీకేమైనా మతిపోయిందా మృదుల? అతను అసహనపడిపోతూ అన్నాడు. జరిగింది జరిగినట్లు మర్చిపోక ఇప్పుడు ఈ రాద్ధాంతం దేనికి? ఫూల్లా ప్రవర్తించుకు. ఇందులో ఫూల్లా ప్రవర్తించేదేం లేదు. నాకున్న ఆర్ట్ అలాంటి దుర్మార్గుణ్ణి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. ఆ పని చేయడానికి ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఎక్స్పర్ట్లు, ఫోరెన్సిక్ ఆర్టిస్టులు ఉన్నారు. అవన్నీ ఊహాజనితాలే అవుతాయి. నేను వాడిని ప్రత్యక్షంగా చూశాను. వాడి బొమ్మ యథాతథంగా గీసే శక్తి నాకుంది. అలాంటప్పుడు పోలీసులకి ఇది ఎంతో సహాయంగా ఉంటుంది. ఎంతోమంది అమ్మాయిల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ రాక్షసుడు సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడు రాక్షసుడు కాబట్టే చెప్తున్నాను. నువ్వే ఇదంతా చేస్తున్నట్టు వాడికి తెలిస్తే మళ్ళీ వస్తాడు. ఈసారి అత్యాచారంతో వదలడు, చంపేస్తాడు. నీతో పాటు నన్ను కూడా ఏదో ఒకటి చేసి తీరతాడు. ఓ, భర్త లోపలి అసలు ఆందోళన ఎందుకో అర్థమైన దానిలా చెప్పింది. మీరింతగా ఇదైపోవడానికి గల అసలు కారణం వాడి వల్ల మీకు కూడా ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయం అన్నమాట. నువ్వు ఎలాగైనా అనుకో, అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి మళ్ళీ నువ్వు వార్తల్లోకి ఎక్కడం మాత్రం నాకు ఇష్టం లేదు. చింపేదాన్ని. ఐఎమ్ సారీ అంటే అతనిలోని మగాడు దెబ్బతిన్నట్లుగా చూశాడు. అహానికి గాయమైనట్లు షాకింగ్గా భార్య వైపు ఒక అడుగు వేశాడు. మృదుల, నువ్వు పురుషాహంకారం అని పేరు పెట్టినా పర్వాలేదు. భర్తగా శాసిస్తున్నాను. దాన్ని నువ్వు పోలీసులకు ఇవ్వద్దు. ఇస్తే ఆవేశం అతని మాటల్ని సగంలోనే తుంచేసింది. ఇస్తే ఆమె అడిగింది. ఆమెలోనూ కోపం రగులుతోంది. ఆవేశాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఓ క్షణం మౌనమైపోయాడు మధుకర్. అప్పుడు ఆమె అంది, ఇస్తే ఏం చేస్తారు? ఇంకా ఏం చేయగలరు అసలు మీరు? పోలీసుల దగ్గర వాడేమీ చెయ్యలేదని చెప్పావు, కానీ వాడు నిజంగా నేనేం చెయ్యలేదా అని నేను మీ దగ్గర అబద్ధం చెప్తున్నానని అన్నట్లుగా మాట్లాడారు చూడండి. అప్పుడే నా మనసు విరిగిపోయింది. నేనేదో అత్యాచారాన్ని ఎంజాయ్ చేసే ఆడదాన్ని అన్నట్లు మాట్లాడారే మీరు. అదే నన్ను నడివీధిలో వివస్త్రను చేసి నిలబెట్టినంతగా అవమానించింది. నా వ్యక్తిత్వాన్ని, నాలోని మిమ్మల్ని ప్రేమించే స్త్రీని, మనసుని నిలువున తగలబెట్టేశారు మీరు.
ఆడపిల్లల మీద రాక్షసంగా విరుచుకుపడుతున్న నరరూప రాక్షసుల్ని పట్టుకునేందుకు దోహదపడేలా ఓ చిన్న పని చేస్తానంటే అభినందించే పెద్ద మనసు లేకపోవడం కాదు, దానివల్ల మీకెక్కడ హాని జరుగుతుందో అని భయపడిపోయే పిరికివాడికి నేను భయపడను. వాడు నా శరీరం మీద దాడి చెయ్యాలని చూశాడు. మీరు నా హృదయం మీద దాడి చేశారు. కాలేజీలో నేను ప్రేమించిన నా మధుకర్ కాదు మీరు. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. తాను పెయింట్ చేసిన పృథ్వీ చిత్రాన్ని తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మృదుల. ఆఫీస్ పని మీద ఏకాగ్రత కుదరటం లేదు మధుకర్కి. మృదులతో జరిగిన గొడవే గుర్తొస్తోంది. ఆమె అంత షార్ప్గా స్పందించడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అతను. అహం దెబ్బతిన్న ఫీలింగ్. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఆమె అన్న మాట పదే పదే గుర్తొస్తోంది. కోపంగా అసహనంగా ఉంది. లంచ్ అవర్లో నయన అడిగింది, ఏం సార్ అలా ఉన్నారు అని. ఎలా ఉన్నాను? డల్గా. అదేం లేదు, అయినా ఇప్పుడు మీరు ఇలా పలకరించాక అవన్నీ పోతాయి. ఆమె ఓ క్షణం మౌనం వహించింది. తర్వాత అడిగింది, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, టేబుల్ మీద వార్తాపత్రిక తీసుకుని తిరగేస్తూ చెప్పాడు. పేపర్ పేజీలు తిప్పుతున్న అతని దృష్టి ఓ చోట నిలిచిపోయింది. భృగుటి ముడిపడింది. సీరియల్ రేపిస్ట్ ఆచూకీ తెలిపితే ₹1,00,000. ఆ వార్త కింద వాడి బొమ్మ. అది మృదుల గీసినది. అతని నరనరాల్లో రక్తం పొంగుతోంది. క్రోధావేశాలతో గుండె వేగం హెచ్చింది. తాను అంతిదిగా చెప్పినా ఆమె వెళ్ళలేదు. తన మాట లక్ష్య పెట్టలేదు. ఎంత పొగరు! హైదరాబాదు నగరానికి చెందిన శ్రీమతి మృదుల ఆ రేపిస్ట్ చిత్రాన్ని గీసి పోలీసులకు అందించింది. విజయవాడలో వాడి బారిన పడ్డ బాధితులకు ఆ బొమ్మను చూపించినప్పుడు వాళ్ళు సంభ్రమంతో చూసి వీడే అని చెప్పారు. పోలీసులకు సహకరించడానికి ముందుకొచ్చిన శ్రీమతి మృదులకు కమిషనర్ అభినందనలు తెలిపారు. న్యూస్ పేపర్లో వివరాలు చదవడం పూర్తి చేశాడు మధుకర్. అతని దవడ ఎముక బిగుసుకోవడాన్ని నయన గమనించింది. రేప్ విక్టిమ్స్ మనోభావాలను ఆధారంగా చేసుకుని రాయాలనుకున్న ఒక కథకి తుది రూపం ఇవ్వడంలో నిమగ్నమై ఉంది మృదుల. వాక్యాల ప్రవాహం కాగితాల మీద కదిలిపోతోంది. దీక్షగా రాస్తున్న ఆమె ఏకాగ్రత చెదిరింది. అడుగుల చప్పుడు వినిపించడంతో తలెత్తి చూసేలోపే ఏదో వస్తువు ముఖానికి తగిలింది విసురుగా. ఏంటిది? కోపంగా సీరియస్గా అడుగుతున్నాడు మధుకర్. తన ముఖానికేసి కొట్టిన ఆ న్యూస్ పేపర్ని టేబుల్ మీద పెట్టింది మృదుల. వాడి బొమ్మ పోలీసులకిచ్చి అనవసరంగా గొడవలు తెచ్చిపెట్టుకోవద్దని చెప్పానా? అడిగాడు తీవ్ర స్వరంతో. నేను చెప్పేది వింటే నీ ఇండివిజువాలిటీ పోతుందా? వ్యక్తిత్వం అనేది ఉండటం మంచిదే, కానీ దాన్ని ఆపదల్ని కొని తెచ్చుకునేదిగా మార్చుకోకూడదు. అది అవివేకం. నువ్వు ఒక చదువుకున్న ఫూల్వి. పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోయి ఇది పోలీసులకు ఇచ్చావు. పర్యవసానాలు ఎలా ఉంటాయో నువ్వు ఆలోచిస్తున్నావా? చిచ్చి, ఐఎమ్ సారీ. భర్త అనేవాడి మాటకు కొంచెమైనా విలువియ్యని నీలాంటిది నాకు అక్కర్లేదు అనేశాడు. ఒక్క క్షణం మృదులలో ఊపిరి నిలిచిపోయినట్లయింది. ఒక గండ్రగొడ్డలి గుండెనాళాన్ని తెగ్గొట్టేసిన బాధ పంటి బిగువన దుఃఖాన్ని ఆపుకుంటోంది. భర్త ముఖంలోకి చూసింది. ఆ ముఖం నిండా కోపం, అసహ్యం, ఆ కళ్ళలో వ్యతిరేక భావం, చీత్కారం. ఆ ముఖాన్ని, ఆ కళ్ళని తాను ప్రేమించింది. హృదయం అంతటితోనూ ఇష్టపడింది. కానీ ఇప్పుడు ఈ ముఖంలో తన పట్ల అసహ్యం, ఆ కళ్ళల్లో క్రోధం. చివరకు గెట్ అవుట్ అన్నమాట అనకుండానే పొమ్మని చాలా చక్కగా చెప్పావు. బొంగురుపోతున్న గొంతులోంచి ఆ మాటలు ఎలా వచ్చాయో ఆమెకే తెలియదు. గుండెల్ని గడ్డకట్టించే దుఃఖంతో తడిసిన పదాలు ఆమె పెదాల్లోంచి వెలువడుతున్నాయి. థ్యాంక్స్. నేను ప్రేమించిన మధువి నువ్వు కాదు. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న మధువి నువ్వు కాదు. నాతో ఐ లవ్ యూ చెప్పిన పెదవులు కావవి. నా మీద ఆరాధన కురిపించిన కళ్ళు కావవి. నువ్వు వేరు. ఆ రోజేమన్నావు? రేపుని ఆస్వాదించేంత నీచమైన దాన్నని నన్ను నువ్వు అన్నప్పుడే నా మనసు ముక్కలైపోయింది. సాటి మనిషిని సాటి మనిషిగా చూడడం, గౌరవించడం అంటే నీకు అస్సలు తెలియదు. ప్రతి వాళ్ళు నీలానే ఉండాలని, నీలానే ఆలోచించాలని అనుకుంటావు. వాళ్ళ ఆలోచనల్ని, చర్యల్ని అర్థం చేసుకుని సమర్థించగలిగే విశాల హృదయం నీకు లేదు. ఒక సుత్తి, ఉలి తీసుకుని గబగబా ఎదుటివాడి ముఖాన్ని నీ ముఖంలాగే మార్చేయాలని ప్రయత్నించడం సంస్కారం కాదు. నాకు అక్కర్లేదు అన్న తర్వాత కూడా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానని ఎక్స్పెక్ట్ చేయకు. భార్య మనసు గాయపరచకూడదన్న కామన్ సెన్స్ లేని వ్యక్తి నాకు అక్కర్లేదు. అసలు ఇంకెప్పుడు నీ ముఖాన్ని నాకు చూపించుకు. గుడ్ బై. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే స్థాణువై నిలబడిపోయాడు మధుకర్.
నాకౌట్ బీరు మగ్గులోకి వంపుకుంటున్నాడు అతను. బిర్యానీ పొట్లంలోంచి చికెన్ ముక్క ఓ చేత్తో తీసుకుని బీరు మగ్గును మరో చేత్తో పట్టుకున్నాడు. లోపలున్న టెన్షన్కి అసహనానికి గుర్తుగా అతని నుదురు ముడతలు పడి ఉంది. బీరు మగ్గు నోటితో అందుకుని గబగబా తాగేశాడు. మృదులను అనుభవించలేకపోయానన్న నిరాశని, ఆమె తన ముఖాన్ని పెయింటింగ్ వేసి పోలీసులకు ఇచ్చిందన్న కోపం డామినేట్ చేస్తోంది. పక్కనున్న పేపర్లో అచ్చైన తన బొమ్మను చూశాడు పృథ్వీ. అదే పేపర్లో రాసి ఉన్న శ్రీమతి మృదుల అన్న పదాల్లోని మృదుల అన్న అక్షరాలను చేతివేళ్లతో తాకుతున్నాడు. చింతనిప్పులు కురుస్తున్నాయి ఆ బ్లూ ఐస్లో. కసి, వాంఛ. డిమ్గా వెలుగుతున్న లైట్ల కాంతితో నిండి ఉంది రహస్య బార్. తీసుకో, ఏం కాదు. మద్యం పోసిన గ్లాసు మధుకర్కి అందిస్తూ చెప్పాడు శ్రీవాత్సవ. మధుకర్ కూలీగ్ అతను. 4-5 క్షణాలకి మధుకర్ గ్లాస్ అందుకున్నాడు. మెల్లగా సిప్ చేస్తూ చెప్పాడు శ్రీవాత్సవ. గ్లాసులో ద్రవాన్ని గొంతులోకి వంపాడు మధుకర్. ముఖం చిట్లించాడు ఘాటైన ఆ రాయల్ స్ట్రాంగ్ రుచికి. ముందలాగే ఉంటుంది, తాగేసేయి ప్రోత్సహిస్తూ చెప్పాడు శ్రీవాత్సవ. గ్లాసులోని మద్యాన్ని సగానికి పైగా తాగేశాడు మధుకర్. గ్లాసును టేబుల్ మీద ఉంచి శ్రీవాత్సవ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అడిగాడు శ్రీవాత్సవ. నేను తప్పు చేశానంటావా అడిగాడు మధుకర్. దానికి శ్రీవాత్సవ టేబుల్ మీదకి కాస్త వంగి మధుకర్ భుజం తడుతూ నో అన్నాడు. ఆడది, తనకే అంత పొగరుంటే మగాడివి నీకెంతుండాలి? అయినా నువ్వన్న దాంట్లో తప్పేం లేదు అసలు. తన మీద జరిగిన అత్యాచార యత్నానికి అనవసర పబ్లిసిటీ జరగకూడదని, వాడు పగబట్టి మళ్ళీ ఏదైనా చేసే ప్రమాదం ఉందని ఒక భర్తగా తన క్షేమం కోరి చెప్పావు. తను వినలేదు. ఇంకో 2 పోయినా రౌండ్ అంటారా దీన్ని? బేసిక్స్ కూడా తెలియనట్లుంది నీకు. గ్లాసుడు జరుపు. రెండోసారి మద్యాన్ని పోశాడు మధుకర్ గ్లాసులో. అందులో సోడా కలిపి అంటూ మధుకర్ చేతికి అందించాడు. ఏదో కోపంలో ఓ మాట అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? కణతల మీద వేలితో నొక్కుంటూ అన్నాడు మధుకర్. పొగరు గురు, ఆత్మాభిమానం, ఇండివిజువాలిటీ అంటూ తెగీదైపోతున్నారా ఆడవాళ్ళు ఈ మధ్య. మా ఆవిడ కొత్తలో అలాగే నా మాటకు ఎదురు చెప్పేది. ఫుల్ డోసు ఇచ్చేసి మగాడు చెప్పినట్టు చెయ్యడమే మీ ఆడవాళ్ల పని అని వార్నింగ్ ఇచ్చేశాను. మేము మనుషులమే, మాకు మనసు ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఇలాంటి వాగుడు వాగితే తన్ని తగలేస్తానని గట్టిగా చెప్పాక దెబ్బకు దిగొచ్చింది. నేను తన మీద చెయ్యి కూడా చేసుకోలేదు అసలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న సెంటిమెంట్ లేకుండా వెళ్ళిపోయింది. చచ్చ. డోంట్ వరీ యార్, ఇంకో రౌండ్ పోయి. అక్కడున్న అందరి ముఖాల్లోనూ గాంభీర్యం, సాలోచన. ఇలా జరిగిందేమిటా అన్న మదన కనిపిస్తున్నాయి. అమ్మా మృదుల, నిశ్శబ్దాన్ని కరిగించి మొదటిసారి పెదవి విప్పింది మృదుల తండ్రి ప్రభాకర్ రావు. నువ్వు చేసిన పని సరైనదే కాదు అని ఖండించలేను, అలా అని సరైనదైనని సమర్థించను లేను. ఆడదానికే కాదు మగాడికి కూడా సహనం అనేది ఉండాలి, ఓర్పు ఉండాలి. కానీ అసహనంతో పగలగొట్టడం ద్వారా గుడ్డులోంచి కోడిపిల్ల రాదు. ఓర్పు చూపడంలో మీరిద్దరూ తొందరపడ్డారనే అనిపిస్తోంది. నేనోసారి అల్లుడు గారితో మాట్లాడతాను. తండ్రి చెప్పిన ఆఖరి వాక్యం వినగానే చటుక్కున ఆయన ముఖంలోకి చూసింది మృదుల. వద్దు డాడీ, మీరు ఆయనతో మాట్లాడొద్దు. సిఫార్సులతోనూ కౌన్సిలింగులతోనూ ఆయన మారరు. నా అండ లేకుండా తాను ఎలా బతకగలదు? కొన్ని రోజులు పోతే చచ్చినట్టు తనే తిరిగి వస్తుంది అన్న అహం లేకపోతే ఆయన అలా ప్రవర్తించరు. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? మృదుల తల్లి రుక్మిణి గాబరాగా అడిగింది. కాపురం అన్నాక చిన్న చిన్న అపోహలు మామూలే. సర్దుకుపోయి కలుసుకోవాలి కానీ గొడవని పెద్దది చేసుకోకూడదు. అవును మృదుల, కుటుంబం సంతోషం ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. మనకు నచ్చని అంశాన్ని భూతద్దంలోంచి చూడటం కాకుండా అసలు చూసి చూడనట్టు ఉండటంలోనే సంసారంలో సుఖశాంతులు ఆధారపడి ఉంటాయట. కాస్త ఆలోచించి. డాడీ, ఆయన నా వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని వెక్కిరించారు. వాడు నన్నేం చేయలేదు మొర్రో అన్నా ఏదో జరిగి ఉంటుందన్నట్లు చాలా అసహ్యంగా అనుమానంతో మాట్లాడారు. నేను ఆ రేప్ని ఎంజాయ్ చేశానన్నట్లు ఎగతాళిగా. ఆ మాట అంటుంటే దుఃఖం గొంతుకు అడ్డుపడుతోంది. రుక్మిణి వెళ్ళి కూతురు భుజం మీద చెయ్యి వేసింది. ఊరుకో అంది. ఇప్పుడు ఈ విషయాన్ని అసలు చర్చించొద్దు, ప్రభాకర్ రావు చెప్పాడు. కోపతాపాలు, ఆవేశాలు చల్లారాక మాట్లాడుకుందాం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి రుక్మిణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. తండ్రి బయటకు వెళ్ళాక మృదుల చెప్పింది తల్లితో. బొగ్గల మీద తడిని చీర పొంగుతో తుడుచుకుంటూ
అమ్మా, నేను ఇక్కడే ఉండి మీకు భారం అవుతానని నువ్వు సందేహించొద్దు. నేను జాబ్ చూసుకుంటాను. 3 పత్రికలకి సీరియల్స్ రాస్తున్నాను. నా పోషణాభారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? మేమేమన్నామని? అసలు అంతదాకా ఎందుకు ఆలోచిస్తావు? అల్లుడు గారు వస్తారు, చూస్తూ ఉండు. ముందులే, ముఖం కడుక్కునిరా, కాఫీ తెస్తాను అంది మృదుల తల్లి. ట్రేలో పెట్టుకొచ్చిన నీళ్ల గ్లాసుల్ని టేబుల్ మీద ఉంచి వెళ్ళాడు వెయిటర్. పాప్ సంగీతం మందరంగా వినిపిస్తోంది రెస్టారెంట్లో. ఏంటి డల్గా కనిపిస్తున్నావు? అడిగాడు శ్రీవాత్సవ. ఏం లేదు అన్నాడు మధుకర్. నీ వైఫ్ గురించి ఆలోచిస్తున్నావా ఇంకా? తల అడ్డుగా ఊపాడు మధుకర్. మరి పంతానికి పోయి పుట్టింటికి వెళ్ళిన ఆవిడతో నీకేంటి గురు? ఈగోతో వెళ్ళింది కానీ ఏ కాస్తైనా ముందు చూపు ఉండుంటే అలా చేసేది కాదు. 4 రోజులు అమ్మా నాన్నల మీద ఆధారపడి తింటే కానీ తెలిసిరాదు మొగుడి దగ్గరున్న విలువ. నేను చెప్తున్నాగా, గ్యారంటీగా ఆమె నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అది కాదు శ్రీ, నేను ఆలోచిస్తున్నది అది కాదు అసలు. ఈవేళ జీఎం నాతో చాలా హార్ష్గా మాట్లాడాడు. అదే సంగతి. మన జీఎం అందరితోనూ అంతేలే. బాసిజం బలిసిన మనిషి. టేక్ ఇట్ ఈజీ. చాలా చిన్న క్యాలిక్యులేషన్ ఎర్రర్. దానికే అంతగా అరవాలా? బాస్ కదా మరి. ఆయన ఒకళ్ళ కింద ఉద్యోగం చేసేటప్పుడు ఇవన్నీ భరించాలి. నా వల్ల కావడం లేదు, వదిలేయాలనిపిస్తుంది. ఉలిక్కి పడినట్లుగా చూశాడు. జాబ్నా? అడిగాడు శ్రీవాత్సవ. అవును. వదిలేసి ఇంకో జాబ్కి ప్రయత్నం చేస్తావా? సిగరెట్ వెలిగించాడు మధుకర్. మనమే ఏదైనా బిజినెస్లో అడుగు పెడితే? శ్రీవాత్సవ కళ్ళు చిట్లించాడు విస్మయంగా చూస్తూ. మధు, ఆర్ యూ సీరియస్ అని అడిగాడు. ఎస్, వెరీ మచ్. బిజినెస్కి నీకేం అనుభవం ఉంది? అందులో చాలా రిస్క్ ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాలి. ఎక్కడ బాసులతో మాటలు పడుతూ గొడ్డు చాకరీ చేయటం కంటే ఆ రిస్క్ తీసుకోవడం మంచిదేననిపిస్తుంది. నువ్వు నాతో జాయిన్ అవుతానంటే వెల్కమ్. ఏంటి మధు, నువ్వు నిజంగా సీరియస్గా చెప్తున్నావా? అవును శ్రీ, నేనేదో అన్నానని నన్ను వదిలేసి నా భార్య వెళ్ళిపోయింది. దాని గురించి బాధపడుతూనో వర్రీ అవుతూనో కాలం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఆమె మీద కసిని ఉక్రోషాన్ని ఛానలైజ్ చేసి మంచి బిజినెస్ ఏదైనా చేసి ఆమె ఊహించనంత ఎత్తుకు ఎదగాలనిపిస్తోంది. ఈరోజు బాస్ నా మీద మండిపడ్డం అనేది ఈ ఆలోచనని ఇగ్నైట్ చేసింది. జాబ్ రిజైన్ చేసేస్తాను. మధుకర్ మాటలను జాగ్రత్తగా విన్నాడు శ్రీవాత్సవ. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి బాగా ఆలోచించి అడిగాడు మధుకర్ని. ఏ బిజినెస్ చేద్దాం? కొత్త సిగరెట్ తీసి వెలిగించాడు మధుకర్. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. యూనిఫామ్ వేసుకున్న వాచ్మెన్ చేతి వేలుతో సైగ చేసి చూపించాడు. వాచ్మెన్ చూపించిన చోట మోటార్ సైకిల్ ఆపి స్టాండ్ వేశాడు అతను. బండి హ్యాండిల్ లాక్ చేసి తాళాలు జేబులో వేసుకుని ముందుకు నడిచాడు. గాజు తలుపు తెరుచుకుని సూపర్ మార్కెట్లోకి అడుగు పెట్టాడు. లోపల జనం ట్రాలీల్లో తమకు కావలసిన వస్తువులు వేసుకుంటూ షాపింగ్ చేస్తున్నారు. క్యాష్ కౌంటర్లు బిజీగా ఉన్నాయి. అది హిమాయత్ నగర్లో ఉన్న ఓ పెద్ద సూపర్ మార్కెట్. క్యాష్ కౌంటర్లకు ఎడమవైపునున్న ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళ ఏటీఎం మెషిన్ దగ్గరకు వెళ్ళాడతను. 4వ నంబర్ కౌంటర్లో బిల్లింగ్ చేస్తున్న శ్రావణి యథాలాపంగా పక్కకు తిరిగి చూసింది. ఏటీఎంలోంచి డబ్బు తీసుకునే ప్రయత్నంలో ఉన్న ఆ వ్యక్తిని చూడగానే ఏదో అనుమానం సన్నగా మనసులో కలిగింది. దేన్నో గుర్తు తెచ్చుకుంటున్నట్లు తల విదిల్చింది. కొన్ని రోజుల కిందట పేపర్లో వచ్చిన ఫోటో కళ్ళ ముందు మెదిలింది. దాన్ని మొన్న ఓ వారపత్రికలో కూడా ప్రచురించారు. అది ఇప్పుడు తన దగ్గరే ఉంది. బిల్కి సరిపడా డబ్బు కస్టమర్ దగ్గర తీసుకుని క్యాష్ బాక్స్లో ఉంచింది. కస్టమర్ అటు వెళ్ళగానే ఆ వారపత్రిక తెరిచి గబగబా పేజీలు తిప్పింది. ఓ చోట ఉందది. ఓసారి ఆ బొమ్మను నిశ్చింతగా చూసింది. ఆమె ఒంట్లోని రక్తం వేగంగా పరుగెట్టింది. ఓ రకమైన ఉద్విగ్నత నరాల్లో ఎగిసింది. ఫోన్ రిసీవర్ అందుకుంది. దాన్ని చెవి కాంచుకుని డైల్ చేయబోతూ మళ్ళీ ఓసారి ఏటీఎం వైపు చూసింది. అంతే, ఆమె ఊపిరి ఆగిపోయింది. వాడిటే చూస్తున్నాడు. తల తిప్పేసింది. పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్కి డైల్ చేసింది. అవతల రింగ్ అవుతుంటే ఊపిరి బిగబట్టింది. ఏటీఎం మెషిన్లోంచి వచ్చిన వ్యక్తి కొత్త కరెన్సీ నోట్లను లెక్క పెట్టుకుంటున్నాడు అతను. పోలీస్ కంట్రోల్ రూమ్. అవును సార్, నేను హిమాయత్ నగర్ సూపర్ మార్కెట్ నుండి మాట్లాడుతున్నాను. మీరు వెంటనే, చెప్పింది శ్రావణి. అతడు నోట్లను పర్సులో పెట్టుకున్నాడు. అక్కడి నుండి కదిలి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. తన గుండె కొట్టుకునే శబ్దం తనకే వినిపిస్తోంది శ్రావణికి. తన మీద ఏమైనా అనుమానం వచ్చి ఉంటుందా? అటునుంచి అటే బయటకు వెళతాడా? లోపలికి వచ్చి ఏమైనా కొంటాడా?
అతను గాజు తలుపు దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఇద్దరు అమ్మాయిలు సడన్గా అతనికి ఎదురయ్యారు. ఒక అమ్మాయి భుజం అతనికి తగిలింది. ముఖానికి ఉన్న నల్లటి గాగుల్స్లోంచి ఆ అమ్మాయిని చూస్తూ నెక్స్ట్ టార్గెట్ అనుకున్నాడు. శ్రావణిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఆ అమ్మాయి వాడితో ఏదైనా మాట్లాడితే బావుండు, ఈలోగా పోలీసులు వచ్చేస్తారు అనుకుంటోంది. అతను సూపర్ మార్కెట్ నుండి బయటకు వచ్చేశాడు. శ్రావణి నుదుటి మీద స్వేదం పేరుకుంటోంది ఉత్కంఠతతో. సరిగ్గా అప్పుడే ఒకతను ఆమె దగ్గరకు వచ్చాడు. శ్రావణ్ ఎవరు అడిగాడు. నేనే, ఇందాక ఫోన్ చేసింది నేనే సార్. ఎక్కడా వాడు? ఇప్పుడే బయటకు వెళ్ళాడు. పార్కింగ్ ప్లేస్ చెబుతూనే లేచి గబగబా బయటికి వచ్చింది. అడుగో సార్ అంది. పార్కింగ్లో ఉంచిన బండిని స్టార్ట్ చేస్తున్న పృథ్వీని నలుగురు వ్యక్తులు చుట్టుముట్టారు. రివాల్వర్స్ బయటకు వచ్చాయి ఆ నలుగురు చేతుల్లోంచి. న్యూస్ పేపర్లో మొదటి పేజీలో వేసిన హెడ్లైన్స్ చూడగానే సంభ్రమాశ్చర్యాలతో మధుకర్ కళ్ళు విశాలమయ్యాయి. మృదుల గీసిన బొమ్మ సాయంతో సీరియల్ రేపిస్ట్ అరెస్ట్. భార్య పేరు అనూహ్యంగా అక్కడలా అచ్చులో చూడగానే ఆమె జ్ఞాపకాలు రేగి గుండెలో ఓ రకమైన బాధ కలిగింది అతనికి. వెనువెంటనే తాను చెప్పిన మాటను పెడచెవిన పెట్టిన విషయం స్ఫురించింది. ఆ బాధ స్థానంలో కోపము కలిగింది. తనపైన అఘాయిత్యం చేయబోయిన వాడి చిత్రాన్ని యథాతథంగా గీసి ధైర్యంగా దాన్ని పోలీసులకు అందించి ఆ నేరస్తుల్ని పట్టుకోవడంలో ప్రత్యక్షంగా సహాయపడింది శ్రీమతి మృదులను నగర పోలీస్ కమిషనర్ అభినందించారు. జరిగిందేదో జరిగింది, మనకెందుకు వచ్చిన గొడవ అనే ధోరణి చూపకుండా కరుడు కట్టిన ఆ ఉన్మాది శిక్షింపబడాలని తన చిత్రలేఖనం ద్వారా ఆ నేరస్తుడి ముఖాన్ని పెయింట్ చేసిన ఆమెలోని ఆర్ట్కి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంతో అబ్బురపడింది. అలా సాగింది పేపర్లోని కథనం. చేతులు పేపర్ను వదిలేసినా మృదుల జ్ఞాపకాలు మాత్రం మధుకర్ మనస్సుని వదలడం లేదు. విజయవాడలో ఇంట్లో కూర్చుని ఏదో కథ రాసుకుంటోంది మృదుల. భర్త గురించిన ఆలోచన కానీ అతనితో తన రిలేషన్ గురించి కానీ ఆమె బాధపడడం లేదు. ఆమెలోని రచయిత్రి దాని మీద ప్రభావం చూపడమూ లేదు. ప్రవాహంలా వాక్యాలు కాగితం మీద కురుస్తున్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. ఒకే ఒక్క క్షణం అది భర్తేమో అని చిన్న ఆశ మనసు లోపల. తనకే తెలియకుండా హృదయం ఉద్విగ్నమవుతుంటే వెళ్ళి రిసీవర్ ఎత్తింది. హలో అంది. అది భర్త అయి ఉండాలన్న ఎక్స్పెక్టేషన్తో ఫోన్ మీద చెయ్యి కంపిస్తోంది. మిసెస్ మృదుల అవతల వైపు నుండి వినిపించిన గొంతు ఎవరిదో అపరిచితుడిది. అలలా ఎగసిన భావోద్వేగం చల్లారిపోయింది. అవును నేనే, మీరెవరు? మేమిక్కడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. కమిషనర్ గారు మాట్లాడతారు, లైన్లో ఉండండి. మృదుల టెన్షన్ ఏమీ ఫీల్ అవ్వలేదు. 2 క్షణాల తర్వాత హలో మృదులాజీ, ఐ ఆమ్ సుదీప్, కమిషనర్ ఆఫ్ పోలీస్. నమస్తే సార్. నమస్తే. ఆ రేప్ క్రిమినల్ అరెస్ట్ కావడానికి ఓ రకంగా మీరే కారణమమ్మా. మా డిపార్ట్మెంట్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేయాలని ఫోన్ చేశాము. మనకెందుకు వచ్చిన గొడవ అనే ఉదాసీనత చూపకుండా ఆ రోగు బొమ్మ గీసి వాడిని కటకటాల వెనక్కు పంపేందుకు చాలా డైరెక్ట్ హెల్ప్ చేశారు. దాందే ఉంది సార్, నాకు కొంచెం ఆర్ట్ తెలుసు. ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి అది ఉపయోగపడింది అంతే. దేర్ యు ఆర్. నేను మీతో మాట్లాడాలనుకున్న పాయింట్ ఇదే. మీలో అసాధారణ ప్రతిభ ఉంది. మా డిపార్ట్మెంట్లో క్రిమినల్ ఆర్టిస్టుగా అంటే బాధితులు చెప్పే వర్ణనల ఆధారంగా నేరస్తుల ఊహాచిత్రాలను గీసే ఆర్టిస్టుగా మీకు మా దగ్గర ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటున్నాం సార్. మీకు మీ వారికి ఏ అభ్యంతరం లేకుంటే నా ఆఫీస్కి వచ్చి కలవండి. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేస్తాను. మా ఐజీ గారితో కూడా ఈ విషయం చర్చించాం. గో ఎహెడ్ అన్నారు ఆయన. జీతం కూడా బాగానే ఉంటుంది. తల్లిదండ్రులకు భారం అవుతూ ఎక్కువ రోజులు గడపాల్సి వస్తుందేమో అన్న రెస్ట్లెస్కి గురవుతున్న ఆమెకి ఈ వార్త చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. తన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఆ మలుపుని స్వీకరించింది మృదుల. ఆ 5 ముఖాలు గంభీరంగా ఉన్నాయి. ఏమిటిదంతా అన్న మనస్తాపం కనిపిస్తోంది. మధుకర్ తల్లిదండ్రులు మృదుల వాళ్ళింటికి వచ్చారు ఆ రోజు. వైదేహి మృదులతో చెప్పింది, చూడమ్మా మృదుల, వాడు నా కొడుకని వాడిని సమర్థిస్తున్నాను అనుకోవద్దు. ఆవేశంలో వాడు ఏదో అనుంటే నువ్వన్నా సర్దుకుపోవాలి కానీ ఇలా పంతాలకు పట్టింపులకు పోతే ఎలా చెప్పు? ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటారనుకున్నాం. కాపురంలో సంతోషం అనేది కొన్ని విషయాల్ని మనం పట్టించుకోకపోవడం మీద, సర్దుకుపోవడం మీద ఆధారపడి ఉంటుంది. చెప్పినట్లు నువ్వు నడుచుకోలేదనో లేక నీ ఫీలింగ్స్ వాడు గౌరవించలేదనో ఇలా ఒకరినొకరు దూరం చేసుకుని ఇద్దరూ బాధపడటం సరైన పనేనా?
అత్తగారు చెప్పేదంతా విని ఏమీ మాట్లాడలేదు మృదుల. నువ్వు ఇంట్లో లేకపోవడంతో కృష్ణమూర్తి నోరు విప్పారు. ఏం చేస్తున్నది కూడా తెలియడం లేదు వాడికి. అసలు జాబ్కి రిజైన్ చేసేశాడు. సొంతంగా వ్యాపారం పెడతాడట. ఉద్యోగాన్ని వదిలేశాడన్న విషయం వినగానే గాబరాగా అనిపించింది మృదులకి. ఎందుకు ఇలా చేశాడు అనుకుంటోంది. రిజిగ్నేషన్ ఇచ్చేశారా మామయ్య అడిగింది. అంతా అయిపోయింది. ఇంకెవరినో పార్ట్నర్గా చేసుకుని బిజినెస్లోకి దిగాడు. మీ మధ్య ఈ గొడవలు లేకుండా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు. నువ్వన్నా వాడిని ఆపి ఉండేదానివి. నీకిక్కడ పోలీస్ శాఖలో క్రిమినల్ ఆర్టిస్టుగా జాబ్ వచ్చిందని తెలిసింది నిజమేనా? అవును మామయ్య. జాయిన్ అయ్యావా? మృదుల తల్లిదండ్రులిద్దరూ ఆ సంభాషణ వింటున్నారే కానీ మధ్యలో ఏమీ మాట్లాడడం లేదు. కృష్ణమూర్తి ఓసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. చూడు మృదుల, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తి వచ్చింది. మరి ఇక పంతానికి పోయి సంసారాన్ని పాడు చేసుకోకమ్మా. ఇంకోసారి బాగా ఆలోచించు. నీ ఆత్మాభిమానాన్ని చంపుకోమని చెప్పను. కాస్త పట్టు విడుపు ఉంటే ఏ ఘర్షణైనా సామరస్యం అవుతుంది. జీవితాలు మీవి. వాటిని పండించుకోవడము, దుర్భరం చేసుకోవడము మీ చేతుల్లోనే ఉంది. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు పృథ్వీ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడుతోంది. ఎందరో ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగాటమాడిన పృథ్వీ అనే ఈ ముద్దాయి ఖచ్చితంగా శిక్షార్హుడని తేలుస్తూ ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. బోనులో ఉన్న పృథ్వీ తనకు పడ్డ శిక్ష గురించి బాధపడుతున్నట్లుగా కనిపించడం లేదు. తీర్పు విన్న తరువాత అతని ముఖంలో ఏ మార్పు లేదు. అతనికి ఆ సమయంలో కూడా తను అనుభవించబోయే జైలు శిక్ష గుర్తు రావడం లేదు. విచిత్రంగా విజయవాడలో మృదులను తొలిసారిగా చూసినప్పటి జ్ఞాపకం మనసులో కదులుతోంది. ఆమె అందం, ఆమెను అనుభవించలేకపోయినా అశక్తత గుర్తొచ్చాయి. ఆ అశక్తతలో పుట్టుకొచ్చిన కసి పచ్చిగా మనసులో రేగింది. పోలీసులు పృథ్వీని వ్యాన్లో తీసుకెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. అతని చేతులకు సంకెళ్లు వేసి కోర్టు బయట ఉన్న వ్యాన్ వైపుకు తీసుకెళ్తుంటే ప్రజలు, ప్రెస్ వాళ్ళు గుమికూడారు. చాలా టైట్ సెక్యూరిటీ మధ్య పృథ్వీ వ్యాన్ వైపు నడుస్తున్నాడు. తను ఇలా పోలీసులకు చిక్కడానికి కారకురాలైన మృదుల మీద పగ తాలూకు ఎరుపు అతని కళ్ళలో నీలిరంగులో సరిగా కనిపించడం లేదు. కమిషనర్ కార్యాలయంలో తనకు కేటాయించిన గదిలో కూర్చుని స్టాండ్కి అమర్చిన పేపర్ మీద పెన్సిల్తో బొమ్మ వేస్తోంది మృదుల. 2 రోజుల క్రితం నగరంలోని ఓ ప్రముఖ హోటల్ యజమానిని ఎవరో హత్య చేశారు. హంతకుడిని ప్రత్యక్షంగా చూసింది ఓ ఆటో డ్రైవర్. అతను చూసిన ఆ హంతకుడు ఎలా ఉంటాడో ఆ ఆటో డ్రైవర్ వివరిస్తుంటే ఆ ప్రకారం తాను ఆలోచించి బొమ్మ గీస్తోంది మృదుల. 20 నిమిషాలు పట్టింది ఆమెకు ఆ చిత్రాన్ని పూర్తి చేయటానికి. ఆటో డ్రైవర్కి తాను గీసిన బొమ్మను చూపించింది. దాన్ని చూడగానే ఆ ఆటో డ్రైవర్ కళ్ళు విశాలమయ్యాయి. ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు మాట పెగలేదు. అది కేవలం రఫ్ స్కెచ్చేనని, ఇంకొన్ని తుది మెరుగులు దిద్ది కంప్యూటర్కి ఇచ్చి ఫీడ్ చేస్తే ఇంకెంత సంభ్రమంగా అనిపిస్తుందో కానీ అచ్చం ఇలాగే ఉన్నాడు మేడం వాడు అన్నాడు. వెనకే ఉండి దాన్ని గమనిస్తున్న కమిషనర్ కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. సాయంత్రం 7 గంటలకు ఆఫీస్ నుండి బయటకు వచ్చింది మృదుల. హీరో విన్నర్ని పార్కింగ్ స్థలంలోంచి తీసి ఇంటికి బయలుదేరింది. దారిలో ఓ చోట ఆగి సీతాఫలాలు కొని వాటికి డబ్బు చెల్లిస్తుంటే పక్క నుండి ఓ పెద్ద కారు వేగంగా వెళ్ళింది. ఆ కారు కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి ఏదో గుర్తొచ్చినట్టు రివర్స్లో వెనక్కొచ్చి సరిగ్గా మృదుల పక్కగా ఆగింది. డ్రైవింగ్ సీటు దగ్గరి గాజు విండో కిందికి దిగింది. సీతాఫలాలు అమ్మేవాడు, మృదుల ఇద్దరూ ఆశ్చర్యంగా ఆ కారు వైపు చూశారు. విండో అద్దం కిందికి దిగగానే కారులో కనిపించిన వ్యక్తి ముఖం చూసి మృదుల బ్రుకుటి ముడిపడింది. అది మధుకర్. హలో, కారులోంచే పలకరించాడు. చాలాసేపు ఆమె ముందు పలకరిస్తుందేమోనని ఎదురు చూశాడు. కానీ మృదుల మాత్రం ఓ విధమైన ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోవడంతో అతనే హలో అన్నాడు. హలో అంది మృదుల. క్షణకాల మౌనం. సో అతను అన్నాడు, నేను నా తోడు అవసరం లేకుండానే స్వతంత్రంగా బ్రతకగలనని నిరూపిస్తున్నావు. దానికేం చెప్పకుండా బాగున్నారా అని అడిగింది మృదుల. చూస్తున్నావుగా, బిజినెస్ బాగా క్లిక్ అయింది. ప్రారంభించిన 4 రోజుల్లోనే కారు కొనగలిగేంత. ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ నేను చెప్పినట్లు వినకపోవడంతో ఇలా ఎయిర్ కండిషన్ కారులో నా పక్కనే కూర్చునే ఆనందాన్ని మిస్ అవుతున్నావు. నువ్వు వెళ్ళిపోయావన్న దిగులుతో శాలువాల మీదేసుకుని మందుకు అలవాటు పడి పాడైపోతానని ఎక్స్పెక్ట్ చేసావేమో పాపం. అలాంటిదేమీ లేదు. చాలా హాయిగా ఉన్నాను. నువ్వే దాన్ని పోగొట్టుకున్నావు.
మనసులో సమభావం అన్నది లేని వ్యక్తితో ఎన్ని లగ్జరీలు పంచుకున్నా హాయి అనిపించదు. వ్యక్తిత్వాన్ని పంచుకోవడంలోని ఆత్మతృప్తిని, హాయిని కార్లు, ఏసీలు ఇవ్వలేవు. నాకు కావలసింది అవి కావు కూడాను అంది మృదుల. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని చెప్తారు, కానీ చిత్రంగా నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోగానే నేను వ్యాపారంలో సక్సెస్ అవుతున్నాను. సామెతల్ని కూడా డిస్ప్రూఫ్ చేసే అంత ఘనమైంది మరి నీ ఆత్మాభిమానం వ్యంగ్యంగా అన్నాడు. ఆ మాటలు ఆమె మనసుకు బాణాల్లా తగిలాయి. కళ్ళల్లోకి కన్నీళ్లు ఉక్కాయి. హీరో విన్నర్ స్టార్ట్ చేసింది. ఆ కన్నీళ్లు అతడు చూడకూడదని. అలా 1 ఏడాది కాలం గడిచిపోయింది. కాలం మృదుల, మధుకర్లను దగ్గర చేయలేకపోయింది. ఒకరోజు నెట్ సొల్యూషన్స్ కోసం అని ఒక ప్రత్యేకమైన డివిజన్ ఏర్పాటు చేసే విషయమై తన ఛాంబర్లో దాదాపు గంటసేపు చర్చలు జరిపాడు మధుకర్. ఆ చర్చల్లో శ్రీవాత్సవ్తో పాటు ఇంకో 2 పాల్గొన్నారు. చర్చలు ముగించి మధుకర్ సీట్లోంచి లేచాడు. తను ప్రారంభించిన వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం అతనికే నమ్మశక్యం కానట్లుగా అనిపిస్తుంది. సెల్లార్లో ఉన్న తన పోర్ట్లో ఐకాన్లో కూర్చుని రివర్స్ చేసి ముందుకు పోనిచ్చాడు. కారు బషీర్బాగ్కి వచ్చింది 15 గంటలో. అక్కడ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ రీజనల్ ఆఫీస్ గేటు దగ్గర నిల్చున్న ఓ వ్యక్తి మధుకర్ దృష్టిలోకి వచ్చాడు అనుకోకుండా. కారులోంచి ఆ వ్యక్తిని కాస్త పరిశీలనగా చూశాడు. ఆ వ్యక్తి ఎవరో గుర్తించగానే అతని కళ్ళు సంతోషంగా విచ్చుకున్నాయి. జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేసి ఆ వ్యక్తి పక్కగా కారు ఆపాడు. విండో అద్దం కిందికి దించుతూ ఒరేయ్ మానస్ అని పిలిచాడు. అతను ఆ పిలుపు వినవచ్చిన వైపు చూశాడు. మధు అన్నాడు సంభ్రమంగా. ఆ 2 స్నేహితులు అక్కడ అలా అనూహ్యంగా చాలా కాలం తర్వాత కలుసుకోవడం ఈ కథ తిరగబోయే ప్రధాన మలుపుకి నాంది కాబోతుంది. రా లోపలికి మధుకర్ను ఆహ్వానించాడు. కాలేజీ వదిలి బయటకు వచ్చేశాక వీళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ లేదు అసలు. మధుకర్ పెళ్లిలో కలవడమే ఆఖరు, మళ్ళీ ఇప్పుడే తిరిగి కలుసుకోవటం. మధుకర్కి తన మిత్రుడి భార్య ఎలా ఉంటుందో చూడాలని కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. 4 అంతస్తుల అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 2వ ఫ్లోర్లో ఉంది ఆ ఫ్లాట్. కూర్చోరా మధు, సోఫా చూపించాడు మానస్. మధుకర్ కూర్చున్నాడు. మీ ఆవిడను పరిచయం చేయవా అన్నాడు మధుకర్. భార్యను పిలిచాడు మానస్. సోఫాకి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఇంగ్లీష్ మ్యాగజైన్ చేతిలోకి తీసుకోబోతున్న వాడల్లా ఆమెను చూసి నిశ్చేష్టుడయ్యాడు మధుకర్. ఆమె ఎవరో కాదు, కాలేజీలో మానస్ ప్రేమించిన ఆ అమ్మాయే. దారుణంగా మానభంగం చేయబడ్డ కీర్తన. కాలేజీ గర్ల్ రేప్డ్ సో డ్యామేజ్డ్ అని ఏ అమ్మాయి గురించి అయితే పత్రికల్లో రాశారో ఆ అమ్మాయి. ఏదో గగుర్పాటికి గురైన వాడిలా ఫీల్ అయిపోయాడు మధుకర్. మానస్ ఖచ్చితంగా ఆమెను వివాహమాడి ఉండడని అనుకుంటూ ఉన్నాడు. అసలు ఆ ఆలోచనే రాలేదు అతనికి. రేప్ చేయబడ్డ ఆమె గురించి బహిరంగంగా అందరికీ తెలిసిన తర్వాత ఏ మగాడు అందుకు సాహసించడని నమ్మాడు. అందుకే ఆమెను చూడగానే షాక్ అయ్యాడు. తను నీకు తెలుసు కదరా, మన కాలేజీలో జూనియర్ కీర్తి, వీడు మధుకర్. నమస్తే కీర్తి చెప్పింది. మధుకర్ ఆమె ముఖంలోకి లోతుగా చూస్తున్నాడు. ఆమె ముఖం అదోలా ఉంది. కాలేజీలో చూసిన ఆ అమ్మాయికి ఇప్పటికీ ఈమెకి ఎంతో తేడా ఉందనిపిస్తుంది. ఆ ముఖంలో ఏదో కొత్తదనం కాదు, ఏదో అసహజత్వం. వాళ్ళిద్దరూ ఏమనుకుంటారో అన్న సంశయం కూడా లేకుండా ఇంకా పరిశీలనగా చూశాడు. అసహజత్వమే కాదు, వికృతంగా కూడా ఉంది. కీర్తన కాఫీలు తేవడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఏంట్రా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అడిగాడు మానస్. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావా? అవును, మధుకర్ ముఖంలోకే చూస్తూ అన్నాడు. ఏం చేసుకుని ఉండకూడదంటావా? అలా అని కాదు, తాను చెరచబడిందన్న సంగతి బహిరంగంగా అందరికీ తెలిసిపోయిన ఆ అమ్మాయి మెడలో తాళేలా కడతావు? జనం నవ్వరా అని చాలామంది శ్రేయోభిలాషులు నన్ను వెనక్కి లాగాలని చూశారు. దౌర్జన్యానికి బలైపోయిన ఆ అమ్మాయి కోణంలోంచి ఒక్కరూ ఆలోచించలేదు. నీకు తెలుసు కీర్తనని నేను మనసారా ప్రేమించానని. నేను ప్రేమించడం నిజమైతే, అసలు ప్రేమ అనే పదానికి ఉన్న అర్థం నిజమైతే, మానభంగానికి గురవ్వడం అన్నదొక సమస్య కాదు. ప్రేమకున్న గుణం క్లెయిమ్ చేయడం కాదు, ఇవ్వడం. ఆదరణని, ఆపేక్షని, గౌరవాన్ని ఇవ్వడం. అన్నీ సవ్యంగా ఉన్నన్నాళ్ళు చట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు ప్రేమ. నాకు నువ్వంటే టన్నుల కొద్దీ ప్రేమ అని కబుర్లు చెప్పడమూ కాదు ప్రేమంటే. ప్రేమని చేతల్లో నిరూపణ చెయ్యాలి.
నిరూపణ చేసే సందర్భం ఎదురైనప్పుడు నిజాయితీగా నిలబడగలగాలి. ఆమెను ప్రేమించాను అని చెప్పుకునే నేను ఆ సంఘటన జరిగిన తర్వాత అసలు ఆమెను పలకరించడానికి కూడా వెళ్లకుండా ముఖం చాటేసి మౌనంగా నిష్క్రమించడమూ ఒకటే. నువ్వు చెడిపోయావు, చెడిపోయిన విషయం ఊరంతా తెలిసిపోయింది కనుక నిన్ను పెళ్లి చేసుకోలేను అని డైరెక్ట్గా చెప్పడమూ ఒకటే. అది ప్రేమవుతుందా? కష్టంలో ఉన్నప్పుడే పక్కన నిలబడి చెయ్యందించడం ప్రేమ. జారే కన్నీటి చుక్కని వేలి కొనతో తొడవటం ప్రేమ. జీవితంలో ఎదురైన తీవ్రమైన షాక్తో ఉక్కిరిబిక్కిరవుతున్న మనసుకి ఊరట కలిగించే ఓ చల్లని మాట పలకడం ప్రేమ. మానస్ ఒక రకమైన భావోద్వేగానికి గురైనట్లుగా చెప్తున్నాడు. అతని మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కో ఈటెలా, ఒక్కో క్షిపణిలా హృదయాన్ని తాకుతున్నట్లు అనిపిస్తోంది మధుకర్కి. రేప్ చేయబడ్డ అమ్మాయిని వీడు 3 ముళ్ళేసి భార్యగా చేసుకున్నాడు. భార్యగా వచ్చిన ప్రేయస్ని ఆమెపై ఎవడో ఉన్మాది మానభంగ యత్నం చేశాడనే కారణంగా ఎంత నీచమైన మాటలన్నాడు తాను. అసలు అక్కడ ఏమీ జరగలేదని ఆమె చెప్తున్నా ఎందుకంత అతిగా రియాక్ట్ అయ్యాడు తను? అంటే తను ఆమెను ప్రేమించలేదా? తనదసలు ప్రేమే కాదా? చిత్రంగా మధుకర్ మనసులో ఆలోచన కోణం మారింది. రే మధు, మానస్ తిరిగి చెప్పసాగాడు. నిజమైన ప్రేమ ఎప్పుడూ ప్రేమించిన వ్యక్తిలోని తప్పులకి లోపాలకి పద్దులు రాస్తూ రికార్డు మెయింటైన్ చెయ్యదు. ప్రేమలో త్యాగం ఉందని, క్షమించే గుణం ఉందని చెప్తారు. క్షమించటానికి కీర్తన అసలే నేరమో చేయలేదు. ఒక పశువు చేతిలో అమాయకంగా నలిగిపోయింది, విక్టిమైజ్ అయింది. అందుకు ఆమెపై చూపించాల్సింది జాలే కానీ నిందించడమో విముఖత చూపడమో కాదు. అలాగే ఆమెను పెళ్లాడి నేనేదో త్యాగం చేశాననుకోవద్దు. అనుకోకుండా జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనతో గాయపడ్డ ఆమెకు అందించాల్సింది ఒక స్నేహహస్తం. నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండు. అది నేనిచ్చాను. ఇట్ ఈజ్ సింపుల్. మానస్ మాటల్లోని స్వచ్ఛత, నిజాయితీలు మధుకర్ మనసును తీవ్రమైన అలజడికి గురిచేస్తున్నాయి. మనసు లోతుల్లో ఏదో కదలిక. స్నేహితుడి ప్రేమ ముందు తనొక అల్పుడిలా కనిపిస్తున్న భావన. క్రమంగా అది మృదుల పట్ల నేను చాలా అసహ్యంగా ప్రవర్తించాను అన్న గిల్టీ ఫీలింగ్గా మారిపోయింది. అలాంటి అపరాధ భావన మనసులో ప్రప్రథమంగా కలిగిందప్పుడే. భావుకత నిండిన అందమైన వాక్యాల్ని పెదాలు పలకడం కాదు ప్రేమంటే. కష్టం వచ్చినప్పుడు అననుకూల పరిస్థితుల్లోనూ చెంతనే ఉండి ప్రాణంలా చూసుకోవడమే ప్రేమ అన్న గ్రహింపులోంచి వచ్చిన ఓ మార్పు అతన్ని నిలువనివ్వడం లేదు. కాఫీ తీసుకోండి. అప్పుడే కీర్తన వంటగదిలోంచి ట్రేతో కాఫీ కప్పులు పట్టుకొచ్చి మధుకర్తో అంది. మధుకర్ కాఫీ కప్పు అందుకుని ఆమె ముఖంలోకి మళ్ళీ అలాగే పరిశీలనగా చూశాడు. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అప్రయత్నంగా అతని నుదురు ముడుచుకుంది. ఏంటి మధు అలా చూస్తున్నావు? అడిగాడు మానస్. ఏం లేదు అని అంటూ ఆమె ముఖం మీద నుండి దృష్టి మరలు చేశాడు మధుకర్. కాఫీ సిప్ చేసి చెప్పసాగాడు మానస్. తనను పెళ్లి చేసుకున్న మరుసటి రోజునే ఓ శుభవార్త తెలిసింది. అదేంటంటే అమెరికాలోని ఓ మల్టీనేషనల్ కంపెనీ నన్ను తీసుకుంటున్నట్లు ఉత్తరం రావడం. వీసా, పాస్పోర్ట్లు ఏర్పాటు చేసుకుని ఇద్దరము వెళ్ళిపోయాం. జరిగిన ఘోరాన్ని మర్చిపోవడానికి అదెంతో దోహదపడింది. న్యూయార్క్ సిటీ కీర్తనకి ఎంతో నచ్చింది. మెల్లిమెల్లిగా ఆ షాక్ నుండి తెప్పరిల్లింది. ఒకరోజు నేను ఆఫీస్కి బయలుదేరుతుంటే తాను, మీరు మీ ఆఫీస్లో కూర్చుని పనిచేసుకునే దృశ్యం చూడాలని ఎప్పటి నుండో ఉందండి, నన్ను తీసుకెళ్ళండి అని అడిగింది. అదేం కోరిక అన్నాను నేను. అదంతేలేండి, ఆఫీస్లో మీరు కూర్చునే కుర్చీ, మీరు వాడే కంప్యూటరు, ఇలా మీతో ఉండే ఇనానిమేట్ వస్తువులన్నా నాకు చాలా ఇష్టం. ఆఫీస్లో మీరు ఎలా ఉంటారో చూడాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది. సరే అని నాతో తీసుకెళ్ళాను. లిఫ్ట్లో 96వ అంతస్తులో ఉన్న మా ఆఫీస్కి తీసుకువెళ్ళాను. గులాబీ రంగు చీర కట్టుకుని ఉంది కీర్తన ఆ రోజు. మొత్తం ఎన్ని అంతస్తులు అని అడిగింది. 110 చెప్పాను. అమ్మో అంది కళ్ళు విశాలం చేసి. ఆకాశానికి ఎప్పుడైనా బూజు పడితే దీన్నెక్కి దులుపుతారు. స్కై సేవర్ అంది నవ్వేస్తూ. ఆఫీసులో నా కోలీగ్స్ను పరిచయం చేశాను. నేను కూర్చునే కుర్చీ వంక, టేబుల్ వంక, నేను రాసే పెన్ వంక తదేకంగా చూస్తోంది కీర్తన. ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమించేస్తుంటే ఆ వ్యక్తి మీదనే కాకుండా అతనికి సంబంధించిన వస్తువుల మీద, పరిసరాల మీద కూడా ఆపేక్ష పుడుతుందనుకుంటా. రోజు మీరు ఆ చైర్లో కూర్చుంటారు అన్న ఆలోచనతోనే దాని మీద ఇష్టం. అలాగే ఈ వస్తువులన్నిటి మీద కూడా. మీకు ఈ మాట ఫన్నీగా అనిపించవచ్చు అంది కీర్తన అదోలాంటి ఎఫెక్షన్ మూడ్లో. నేనేం బదులు చెప్పలేదు. కంప్యూటర్ ఆన్ చేసి లాగిన్ అవుతూ నవ్వి అడిగాను, ఇక్కడ నా పాస్వర్డ్ ఏంటో తెలుసా? ఏంటి?
IHTREK. ఆ సమాధానం విని అర్థం కానట్లుగా చూసింది. రైట్ నుండి లెఫ్ట్కి అన్నాను. అప్పుడు అర్థమైంది. ముగ్ధగా నవ్వింది. ఎర్రటి ఆమె పెదాలపైన ఆ నవ్వు మనోహరంగా మెరిసింది. అప్పుడు నేనన్నాను, నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా లోపల నీ ఆలోచన, నీ జ్ఞాపకం ఒక నదిలా కదులుతూ ఉంటుంది కీర్తి. నీకు సంబంధించిన దాన్ని దేన్నైనా ఫిజికల్గా కళ్ళ ముందుకు తెచ్చుకోవడంలో నాకు గొప్ప సంతోషం దొరుకుతుంది. నా మాటలు విని ఏదో చెప్పాలని పెదవి విప్పింది. ఏదో అన్నది కూడా, కానీ నాకు అది వినిపించలేదు. కీర్తన మాటని, కంప్యూటర్ ప్రింటర్ల శబ్దాన్ని అన్నిటినీ మింగేస్తూ చెవులు చిల్లులు పడేంత శబ్దం వినిపించింది. విస్ఫోటనమని, పాసింజర్లతో నిండిన జెట్ విమానం ఆ భవంతి లోపలి గుండా చొచ్చుకుపోయిందని గ్రహించేసరికి జరగరానిది జరిగిపోయింది. నా కొలీగ్ డేవిడ్ టేబుల్ మీద నుండి ల్యాండ్ అవుతున్నదా అన్నంత క్లోజ్గా ఆ లోహ విహంగం సర్రున దూసుకెళ్ళిపోయింది. అరుపులు, హాహాకారాలు, పొగ, మంటలు, జెట్ లోపలి ఇంధనం కాలుతున్న వాసన, విమానంలోని గ్యాస్ మండుతున్న వేడికి కాంక్రీట్ కరిగిపోతోంది. పైనున్న అంతస్తులు కూలిపోవడం ఖాయమని తెలిసిపోతోంది. విమానంలోని ప్రయాణికుల శరీరాలు కాలుతున్న వాసన, పొగ కమ్మేయడంతో నా కంటికి ఏమీ కనిపించలేదు. కీర్తి, కీర్తి అని నా హృదయం ఘోషిస్తోంది. స్వల్ప గాయాలతో నేను బయటపడ్డాను. 2వ రోజు కానీ రెస్క్యూ టీం కీర్తనని బయటికి తేలేదు. అంత దారుణ విధ్వంసంలో ప్రాణాలు మిగిలి ఉండటం ఒక్కటే అదృష్టం. కీర్తన ముఖం అంతా శిథిలం కింద నుజ్జునుజ్జైపోయింది. ముక్కు దగ్గర ఏమీ లేదు. ఎడమ కంట్లోంచి ఓ ఇనుప చువ్వ చొచ్చుకుపోయింది. హాస్పిటల్లో 1 నెల రోజుల చికిత్స తర్వాత కీర్తనకు ప్రాణాపాయ స్థితి తొలగిందని నిర్ధారణ అయింది. కానీ ప్లాస్టిక్ సర్జరీకి కూడా వీలు కానంత తీవ్రంగా గాయపడిన ముఖాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. 2 నెలల తర్వాత డాక్టర్ జాన్ డ్రైడన్ అనే ఒక సర్జన్ గురించి ఎవరో చెప్పారు. ఆయన దగ్గరకు తీసుకెళ్లాను కీర్తనని. ఆ డాక్టర్ కీర్తనకు కృత్రిమమైన కన్నుని, ఒక ప్రత్యేక పదార్థంతో చేసిన కృత్రిమమైన ముక్కుని అమర్చాడు. మానస్ చెప్పింది విన్న మధుకర్ ఎంత దిగ్భ్రమకు గురయ్యాడంటే చాలాసేపటి దాకా ఊపిరి పీల్చడం మర్చిపోయినట్లుగా అచేతనంగా ఉండిపోయాడు. మధు, కీర్తన ముఖంలో నీకు కనిపిస్తున్నది కృత్రిమమైన ముక్కు, అలాగే ఎడమ కన్ను కూడా ఆర్టిఫిషియల్ ఆర్గాన్. మధుకర్ మనసంతా ఎన్నెన్నో ఆలోచనలతో గజిబిజిగా అయిపోయింది. మధు, నువ్వు నమ్ముతావో లేదో కానీ కాలేజీలో మనం చదువుకునే రోజుల్లో కీర్తన ఎంత ఇదిగా ప్రేమించేవాడిని, అంతకంటే అధికంగా ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకు నమ్మన్రా? తనపై అఘాయిత్యం జరిగిందని తెలిసి పెళ్లి చేసుకోవడం కానీ, ఇలా కురూపిగా మారిపోయాక కూడా కంటికి రెప్పలా కాపాడుకోవడం కానీ ఏదో గొప్ప విషయాల్లా అనిపించవు నాకు. జీవితంలో ఒకసారి ప్రేమించాక, ప్రేమంటే ఇవ్వడమే అని నమ్మాక దేన్నైనా యాక్సెప్ట్ చేసే బలం మనిషికి వస్తుందేమోరా. ఇంతలో కీర్తన వేడివేడిగా పకోడీలు చేసి తెచ్చి టీపాయ్ మీద వాళ్ళకి ఎదురుగా ఉంచింది. కూర్చో కీర్తి, భార్యతో చెప్పాడు మానస్. ఆమె కూర్చుంది. చెప్పారా మీ ఫ్రెండ్కి? ఏంటి అడిగాడు మధుకర్ ఆమె వైపు తిరిగి. నా కన్ను సంగతి, నా ముక్కు సంగతి నవ్వుతూనే చెప్పింది కీర్తన. మధుకర్కి ఆమెను చూస్తుంటే జాలిగా, బాధగా అనిపిస్తోంది. గుండె పిండేసినట్లుగా ఉంది. అసలు ఆ రోజు ఈయన కోలిక్ టేబుల్ మీద ల్యాండ్ అయింది ప్రాక్టికల్గా ప్లేన్. 96th ఫ్లోర్ అన్నాడు మానస్. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అప్పుడు కీర్తన చెప్పింది, మానస్ ప్రేమే లేకుంటే నేను అసలు ఎలా అయినా మిగిలేదాన్ని కాదేమోనండి. తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు మధుకర్. అసలేమీ లేకపోయినా ఏదేదో ఊహించుకుని లేనిపోని అనుమానాలతో భార్యలను వేధించే హీరోయిక్ భర్తలున్న ఈ రోజుల్లో మానస్ నిజంగా దేవుడేనండి. భర్త పైన అనురాగ గంగ పొంగుతుంటే చెప్పింది. ఆ రోజు ఒక రాక్షసుడి కిరాతకానికి బలైపోయి చీకటిలో శూన్యంగా మిగిలిపోయినప్పుడు వేకువై వచ్చి 3 ముళ్ళు వేసి జరిగిన అత్యాచారం ఒక యాక్సిడెంట్ అంతే అన్న తలపు నాటాడు. బ్రతుకు విలువ తెలియజెప్పి ముందుకు వెళ్లమని ప్రోత్సహించాడు. ఉగ్రవాదుల దాడిలో నేలమట్టమైన WTC పునాదుల కింద కొన ఊపిరితో బతికున్న శిథిలమైపోయిన శరీరంలోకి ప్రేమనే ప్రాణవాయువులూది పునర్జన్మనిచ్చాడు. ముఖంలోని భాగాలే కృత్రిమ అవయవాలుగా మారిపోయిన ఈ వికృత రూపానికి పరిపూర్ణ ప్రేమనందిస్తున్న దేవుడు. నిజమైన ప్రేమకు నిలువెత్తు అద్దం నా మానస్. మంచివాడు అనే మాట మానస్ విషయంలో చాలా చిన్న పదం. భావోద్వేగంతో ఆమె కళ్ళల్లోంచి నీళ్లూరుతున్నాయి. నిజమైన ప్రేమంటే ఏమిటన్నది ప్రత్యక్షంగా నిరూపణ అవుతుండటం కళ్ళారా చూస్తున్నాడు మధుకర్. ఆ ప్రేమ ముందు తన ప్రేమ మొరగుజ్జులా తోస్తోంది.
కీర్తన మళ్ళీ మాట్లాడసాగింది. మధుకర్ గారు, ఏమీ లేకుండానే ఏదేదో ఊహించుకుని భార్యలను అనుమానిస్తూ ఇంటిని నరకం చేసే మగమహారాజులకు కొదవే లేదు ఈ లోకంలో. డైరెక్ట్గా అనుమానించే వాళ్ళెంతో మేలు. అలా కాకుండా కొంతమంది మహానుభావులు అవకాశం దొరికితే ఎంతటి పతివ్రతనైనా పరాయి సెక్స్కి ఈల్డ్ అయిపోతారు అనే ధోరణిలో భార్యను ఇండైరెక్ట్గా అనుమానించి హింసిస్తారు. వీళ్ళు మరీ నికృష్టులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం మరీ దురదృష్టకరం. పోనీ కీర్తన, నన్ను ఎలివేట్ చేయడానికి మిగతా వాళ్ళందరినీ చెడ్డవాళ్ళని చేయకు అన్నాడు మానస్. కీర్తన కాకతాళీయంగా అన్న ఆ మాటలన్నీ తననుద్దేశించి అన్నట్లుగానే విచలితుడైపోయాడు మధుకర్. మధుకర్ గారు, నా మానస్ గురించి గొప్ప చెప్తున్నట్లుగా ఉన్నా చెప్పాలనిపించి చెప్తున్నాను. పవిత్ర ప్రేమ అనే పదం మనిషి జీవితం అనే నిఘంటువు నుండి చెరిగిపోతున్న ఈ రోజుల్లో మానస్ దాన్ని స్పష్టంగా తిరిగి రాశాడు. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎదుటి మనిషిలోని తప్పుల్ని, బలహీనతల్ని, లోపాలని భూతద్దం నుంచి చూస్తూ వాటిని వేలెత్తి చూపిస్తూ నలుగురు ముందు అవమానాలకు గురి చేయదు. ప్రేమలో నిండైన సంస్కారం ఏమిటి ఉంటుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నీ చెయ్యి వేడను అన్న భరోసా ఉంటుంది. ఇవన్నీ నాకు అందించాడు మానస్. ప్రపంచంలోని ప్రేమికులందరి ప్రేమ ఒక ఎత్తు అయితే మానస్ ఒక్కడిది ఒక ఎత్తు. అతని అమృతహస్తమే లేకుంటే జీవితం ఎప్పుడో గమ్యరహితమైపోయేది. దేవుడెదురై వరమిస్తానంటే జన్మజన్మలకి మానసే నా భర్తగా ప్రసాదించమని కాదు, ఒక్క జన్మలోనైనా ఈ కృత్రిమ రూపం, ఆ దుర్మార్గుడు వేసిన మాయని మచ్చలేని కాలేజీ రోజుల్లో ఏ కీర్తనను చూసి అతను ప్రేమించాడో ఆ కీర్తనగా స్వచ్ఛంగా అతనికి అంకితమవ్వాలి. ఈ ప్రేమమూర్తికి నా ప్రాణాలు తీసి పాదాల మీద పోసినా తక్కువ కృతజ్ఞతే అవుతుంది. ఏనాడో కడతేరిపోవలసిన ఈ జీవితాన్ని తన నిర్మల ప్రేమతో పండించిన మానస్కి ఏమిచ్చినా ఏం చేసినా తీరేది కాదా రుణం. కీర్తన కళ్ళు కన్నీళ్లను వర్షిస్తున్నాయి. కీర్తన మానసులను కలవడం జరగకుంటే ఎలా ఉండేదో కానీ ఆ దంపతులను చూశాక మధుకర్లో స్పష్టమైన మార్పు వచ్చేసింది. మృదుల పట్ల తాను చాలా అనుచితంగా ప్రవర్తించానన్న నిజం బాగా అవగతమైంది. గిల్టీ ఫీలింగ్ నిలవనివ్వడం లేదు. పరిపూర్ణమైన పశ్చాత్తాప భావనతో హృదయం పరితపించిపోతోంది. మృదుల, ఐఎమ్ వెరీ సారీ. తప్పు చేశాను. నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. క్షమించు. ఇంకెప్పుడు నీ మనసు నొప్పించేలా మాట్లాడను. మనసంతా అదే ఆలోచన. భార్యను కలవాలని బయలుదేరాడు. కానీ వెంటనే ఆమె మాటలు గుర్తొచ్చాయి. కాలేజీలో నేను ప్రేమించిన మధు కాదు మీరు. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. సాటి మనిషిని సాటి మనిషిగా చూడడం, గౌరవించడం అంటే నీకు అస్సలు తెలియదు. ప్రతి వాళ్ళు నీలానే ఉండాలని, నీలానే ఆలోచించాలని అనుకుంటావు. ఒక సుత్తి ఉలి తీసుకుని గబగబా ఎదుటివాడి ముఖాన్ని కూడా నీ ముఖంలాగే మార్చేయాలనుకునే కుసంస్కారం నీది. ఇంకెప్పుడు నీ ముఖాన్ని నాకు చూపించుకు. అతని అడుగులు ముందుకు పడలేదు. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. మృదుల మాటలు గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కాలేజీలో నేను ప్రేమించిన మధు కాదు మీరు. సుత్తి ఉలి తీసుకుని గబగబా ఎదుటివాడి ముఖాన్ని కూడా నీ ముఖంలాగే మార్చేయాలనే కుసంస్కారం నీది. సుత్తి ఉలి. అతనిలో వెల్లువెత్తుతున్న ప్రేమ భావన ఎంత పరాకాష్ఠకు చేరిపోయిందంటే ప్రపంచంలో ఏ ప్రేమికుడు ఏ భర్త తీసుకొని ఓ అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నాడు. చాలా అసాధారణమైన నిర్ణయం. చూసేవాళ్ళకి ప్రేమ అనేది ఎంత ఉన్నతంగా ఉంటుందా అనుకోవడమే కాదు, ఇది పిచ్చి అనుకునేలా ఒక అసాధారణమైన నిర్ణయం అది. స్టేట్స్గా నమ్మలేనట్లు ఆశ్చర్యంగా అడిగాడు శ్రీవాత్సవ. మన బిజినెస్కి సంబంధించినదైతే నేను జాయిన్ అవుతాను. నో, బిజినెస్ పరమైన విజిట్ కాదు. అసలు ఆ విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఇది పూర్తిగా పర్సనల్. ఏంటి విషయం నాకు చెప్పకూడనిదా? మధుకర్ స్వరంలోని ఓ రకమైన గాంభీర్యాన్ని చూసి అడిగాడు శ్రీవాత్సవ. అదేం లేదు అని శ్రీవాత్సవ భుజంపై చెయ్యి వేసి చెప్పాడు మధుకర్. నేను చేసిన తప్పేమిటో అర్థమైంది. దాన్ని దిద్దుకోవాలని, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మనసు తప్పించిపోతోంది. అందుకే వెళుతున్నాను. మధుకర్ బ్రుకుటి ముడిచి చాలా ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీవాత్సవ. తప్పేమిటి? ప్రాయశ్చిత్తమేమిటి? ఎవరి విషయంలో నువ్వంటున్నది? మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది అన్న భార్య మాట మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది మధుకర్కి. ప్రక్షాళన అనే పదాన్ని తన ముఖం గురించే అన్నాడని శ్రీవాత్సవకి చెప్పలేదు. నా భార్య విషయంలో చెప్పాడు మధుకర్. యుఎస్ఏ, శాన్ ఫ్రాన్సిస్కో, డౌన్ టౌన్
డాక్టర్, నా ముఖాన్ని అందంగా చెయ్యమనో సినీ స్టార్లా మారిపోవాలనో నేను అనడం లేదు. నన్ను అంతకు ముందు చూసిన వాళ్ళెవ్వరూ నన్ను గుర్తుపట్టలేని విధంగా మార్చేయాలి. నా ముఖం నా ముఖంగా కనిపించకూడదు, అంతే. అది అందంగా కనిపించాలన్న రూలేం లేదు. ఆ ప్రాసెస్లో వికృతంగా మారిపోయినా నాకేం పర్వాలేదు. నన్ను నన్నుగా గుర్తించకుండా ఉండాలి, అంతే. మధుకర్ చెప్పింది విని విభ్రాంతిగా చూస్తున్నాడు డాక్టర్ మెర్విన్. ఏదో కోపంలో మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అన్న మీ భార్య మాటకే మీరు మీ ముఖాన్ని నిజంగా మార్చేయాలి అనుకోవడం చాలా స్ట్రేంజ్గా ఉంది మిస్టర్ మధుకర్. ఆమెను ఒకసారి కలిసి క్షమించమంటే అంతా మర్చిపోతుంది. మళ్ళీ మీ ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు? లేదు డాక్టర్, తను నన్ను మనసారా ప్రేమించింది, ఆరాధించింది. కానీ నా మూర్ఖత్వంతో, అవివేకంతో, అహంభావంతో, ఇరుకు మనస్తత్వంతో ఆ ప్రేమని, ఆరాధనని నిలుపుకోలేకపోయాను. సంకుచితంగా, చౌకబారుగా ప్రవర్తించాను. తన మనసులో భావాలను ఏమాత్రం గౌరవించకుండా దారుణంగా, అమానుషంగా గాయపరిచాను. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాను. అసహ్యకరమైన మాటలతో అవమానకరంగా తిట్టాను. తను నా ముఖాన్ని చూడాలనుకోకపోవడమే కాదు, నాకే ఈ ముఖాన్ని తనకు చూపించాలని లేదు. నిండైన ప్రేమంటే ఏమిటో తనకు చూపిస్తాను. ఈ ముఖాన్ని ప్రేమించి పెళ్లాడడం ద్వారా తను ఏం పోగొట్టుకుందో అవన్నీ అందిస్తాను. అన్నిటినీ మించి ఆమె ఆత్మాభిమానాన్ని గౌరవిస్తాను. ఆమె వ్యక్తిత్వాన్ని, స్త్రీత్వానికి విలువనిచ్చి నా ప్రేమనే పవిత్రాలయంలో నిత్య కుంకుమార్చనలు అందిస్తాను. ఓ క్షణం నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. మిస్టర్ మధుకర్, డాక్టర్ మెర్విన్ చెప్పాడు, ఇది వాస్తవం. కథో సినిమానో కాదు. పెళ్ళుబికే ప్రేమలో పశ్చాత్తాపభావంతో తొందరపడి సినిమాటిక్గా నిర్ణయాలు తీసుకుంటే ఒక్కోసారి మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, ఇంకా వికటించవచ్చు. నో డాక్టర్, సుత్తి ఉలి తీసుకుని నేను ఎదుటి మనిషి ముఖాన్ని నా ముఖంలా మార్చేయాలనుకునే కుసంస్కారిని అని నన్నంది. సుత్తి ఉలి కాదు, సర్జరీ కత్తులు, స్కాల్పెల్స్. నా ముఖాన్ని ఎదుటి మనిషి ముఖంలా మార్చేసుకుంటున్నాను. ఇంతా చేస్తే ఆమె నా మారిన ముఖాన్ని యాక్సెప్ట్ చెయ్యదేమోనని, నీ పరిస్థితి వికటిస్తుందేమోనని కదూ నీ అనుమానం? నో, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నన్ను అసహ్యించుకుంటున్న నా భార్య మనసుని తిరిగి నేనే జయిస్తాను. డిజిటల్ వీడియో కెమెరా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోంది, ఎదురుగా ఉన్న దృశ్యాన్ని తనలోకి పీల్చుకుంటూ. ఆ రోజుతో మధుకర్కి జరుగుతున్న ట్రీట్మెంట్ పూర్తవుతుంది. ముఖానికి చుట్టిన బ్యాండేజ్ క్లాత్ తొలగిస్తున్నాడు డాక్టర్ మెర్విన్. ఆ ఆపరేషన్ థియేటర్లో వాళ్ళిద్దరే ఉన్నారు. మధుకర్ హృదయ స్పందన మామూలుగానే ఉంది. తన ముఖం ఎలా మారిపోయిందో అన్న టెన్షన్ కూడా లేదు. ఏమైనా ఆందోళన ఉంటే అది తన ముఖంలో ఇదివరకటి మధుకర్ ఛాయలు ఏమైనా మిగిలి ఉన్నాయేమోననే. మధుకర్ ముఖం మీద ఆఖరి బ్యాండేజ్ తొలగించాడు డాక్టర్ మెర్విన్. మధుకర్ కూర్చుని ఉన్న చైర్ని అద్దం వైపు తిప్పాడు. కళ్ళు తెరవండి మిస్టర్ మధుకర్, చెప్పాడు డాక్టర్. మెల్లిగా కళ్ళు తెరిచాడు మధుకర్. ఎదురుగా ఎవరో 27 ఏళ్ల వ్యక్తి కనిపించాడు అతనికి. వెంటనే ఒక ఉలికిపాటు. అది తనే అన్న స్పృహ కలగ్గానే అతని కళ్ళు విభ్రమతో విశాలమయ్యాయి. డాక్టర్, ఇది నేనేనా? ఎస్, ఇంతకు ముందు కన్నా కూడా అందంగా ఉన్నారు మీరు. ఈ ముఖం నాదే అని నేనే నమ్మి అలవాటు పడటానికి కొంతకాలం పడుతుందేమో డాక్టర్. ఈ పాడు మధుకర్ గాడు నామరూపాలు లేకుండా అంతమైపోయాడు. తన ముఖం తడిమి చూసుకుంటూ చెప్పాడు మధుకర్. సైన్స్కి ఇంతకు మించిన గొప్ప గొప్ప మెరాకిల్స్ తెలుసు మిస్టర్ మధుకర్. ముక్కు, కనుబొమ్మలు, నుదురు, బొగ్గలు, గడ్డం, పెదవు, వంపు అన్నీ పూర్తిగా కొత్త అవయవాల్లో ఉన్నాయి. అది మధుకర్ అని ఎవ్వరూ ఎంత పరిశీలనగా చూసినా తెలుసుకోవడం అసాధ్యం. కెమెరా ఆఫ్ చేస్తున్నానిక అన్నాడు డాక్టర్ మెర్విన్ వీడియో కెమెరా వైపు కదిలి. ఆ రోజే శాన్ ఫ్రాన్సిస్కో నుండి విమానంలో ఇండియాకు బయలుదేరాడు మధుకర్. అతని మనసు నిండా ఆనందమే. మృదులను చూడబోతున్నాను అనే ఆనందం, ఉద్వేగం. తన జీవితం ఇప్పుడే కొత్తగా ప్రారంభం కాబోతోందన్న ఉద్విగ్నతతో ప్లేన్లో కూర్చుని మృదుల గురించి ఆలోచిస్తున్నాడు. వస్తున్నా మృదుల, తిరిగి నిన్ను నాదాన్ని చేసుకోవడానికి వస్తున్నాను. మారిన మనిషిగా, మారిపోయిన మనిషిగా. విమానం హైదరాబాద్ చేరగానే మనసంతా అదోలా అయిపోయింది మధుకర్కి. ఆ ఊళ్ళో తాను మృదుల కాపురం చేశారు, కలహపడ్డారు, విడిపోయారు. శ్రీవాత్సవ్ని కలిశాడు మధుకర్. జరిగినదంతా చెప్పాడు మధుకర్. అమెరికాలో ఉన్నప్పుడు తీసుకున్న స్పీచ్ థెరపీలతో స్వరాన్ని కూడా మార్చి మాట్లాడడం తోడయ్యేసరికి శ్రీవాత్సవికి అదంతా కట్టుకథలా తోచింది. సిరీస్ ఆఫ్ సర్జరీ వల్ల తన ముఖం క్రమక్రమంగా ఎలా మారిపోయిందో వీడియోల్లో చూశాక కానీ అతను నమ్మలేదు.
సైన్స్ ఫిక్షన్ తాలూకు ఓ అద్భుతాన్ని చూస్తున్నంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. అసలు అదంతా వాస్తవంగా జరిగిందంటే నమ్మశక్యం కాకుండా ఉంది. గాడ్, ఇట్స్ అన్అవైలబుల్ అన్నాడు మధుకర్ ముఖంలోకి పట్టి పట్టి చూస్తూ. భార్య మనసు గాయపెట్టినందుకు ప్రాయశ్చిత్తంగా ఓ మగాడు ఇందుకు సిద్ధపడ్డాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు అతను. శ్రీ, నువ్వు దయచేసి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అంతేకాదు, మన బిజినెస్ బాధ్యత కూడా కొన్నాళ్ళు నువ్వే చూసుకోవాలి. విజయవాడ బయలుదేరుతున్నాను ఈవేళ. రెగ్యులర్గా నీతో టచ్లో ఉంటాను. వ్యాపారపరమైన కీలక నిర్ణయాలప్పుడు నేను వస్తాను. సహకరిస్తావా? తప్పకుండా. థ్యాంక్ యూ. మన బిజినెస్ లాభాల్లోంచి కొంత పర్సంటేజీని ఒక పర్పస్ కోసం ఖర్చు పెట్టదలుచుకున్నాను. నా షేర్లలోంచేలే. ఏమిటది? చెప్తాను. నా ఆలోచన ఒక రూపుదిద్దుకున్న తర్వాత తప్పకుండా చెప్తాను. ఎప్పుడు బయలుదేరుతున్నావు విజయవాడకి? రాత్రికే, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో. ట్రైన్లో బెర్త్ మీద పడుకుని ఉన్న మధుకర్కి నిద్ర రావడం లేదు. మృదులను చూడబోతున్నానన్న ఆలోచన అతన్ని పక్క మీద కుదురుగా నిలబడనివ్వడం లేదు. పెళ్ళయ్యాక ఆమెతో గడిపిన క్షణాలు, తాను కొన్ని సందర్భాల్లో చాలా హార్ష్గా మాట్లాడింది, ఒక్కో సంఘటన కళ్ళ ముందు మెదులుతున్నాయి. ట్రైన్ రోజులాగానే వేగంగా వెళుతున్నా అతనికెందుకో చాలా నెమ్మదిగా నత్తనడక నడుస్తున్నట్లుగా తోస్తోంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.